ఈ క్లాస్లో మనం చాప్టర్ 1 టోటల్ టాపిక్స్ వన్ షార్ట్ వీడియోలో కవర్ చేస్తాం విత్ పీవైక్యూస్ ఓన్లీ ఫర్ రివిజన్స్. ఎవరైతే ఫుల్ కాన్సెప్ట్స్ కావాలో వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే టాపిక్ వైజ్ ఫుల్ కాన్సెప్ట్స్ ప్లస్ పీవైక్యూస్ అందులో ఉంటాయి. ఓకేనా, క్లియర్? ఓకే, ఫస్ట్ చూద్దాం. చాప్టర్ 1 సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. ఓకే, టాపిక్స్ ఏంటి? వాట్ ఈజ్ కెమిస్ట్రీ, ఇట్స్ ఇంపార్టెన్స్, మ్యాటర్, ఇట్స్ క్లాసిఫికేషన్, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, దేర్ మెజర్మెంట్స్, అన్సర్టెనిటీ ఇన్ మెజర్మెంట్స్, law of chemical combinations, Dalton's law of atomic theory, atomic and molecular masses, mole concept and molar masses, percentage composition, stoichiometry, its calculations. Okay, let us see one by one. First topic, what is chemistry, its importance. Chemistry ante ante chemistry is a branch of science which deals with the study of matter. అంటే మ్యాటర్ ని ఏం స్టడీ చేస్తుంది? మ్యాటర్ యొక్క ప్రాపర్టీస్, కాంపోజిషన్, దాని చేంజెస్ అనేది స్టడీ చేస్తుంది. ఇంపార్టెన్స్ అంటే ఏంటి అంటే మన రియల్ లైఫ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవే దీని ఇంపార్టెన్స్. ఓకేనా. మ్యాటర్, ఇట్స్ క్లాసిఫికేషన్. మ్యాటర్ అంటే ఏంటి? ఎనీథింగ్ విచ్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపైస్ స్పేస్. అంటే ఎనీథింగ్ ఇన్ ద యూనివర్స్ ఏదైనా సరే మాస్ ఉండాలి దానికి, ఇంకా స్పేస్ అనేది ఆక్యుపై చేయాలి, దాన్నే మనం మ్యాటర్ అంటాం. దాని క్లాసిఫికేషన్ ఏంటి? ఫిజికల్ క్లాసిఫికేషన్, కెమికల్ క్లాసిఫికేషన్. అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ బేస్ చేసుకుని, కెమికల్ ప్రాపర్టీస్ బేస్ చేసుకుని. ఫిజికల్ ప్రాపర్టీస్ బేస్ చేసుకుంటే 3 టైప్స్: సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. ఈ 3 టైప్స్ కి మళ్ళీ డిఫరెన్స్ ఏంటి అంటే వీటి యొక్క ఆటమ్స్ అరేంజ్మెంట్, వాల్యూమ్, డెన్సిటీ ఇవన్నీ వస్తాయి. దీంట్లో చూసుకుంటే ఈ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ ఈ 3 ఇంటర్ కన్వర్ట్ అవుతాయి బై చేంజింగ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. సో ఆ ఇంటర్ కన్వర్షన్ లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాసెస్ కి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్స్ నుంచి లిక్విడ్స్ కి కన్వర్ట్ అయితే ఆ ప్రాసెస్ నేమ్ మెల్టింగ్ అని, లిక్విడ్ నుంచి గ్యాసెస్ కన్వర్ట్ అయితే ఆ ప్రాసెస్ ని బాయిలింగ్ అని, గ్యాసెస్ నుంచి సాలిడ్ కన్వర్ట్ అయితే ఆ ప్రాసెస్ ని సాలిడిఫికేషన్ అంటాం. అలాగే రివర్స్ కూడా, సాలిడ్ నుంచి గ్యాసెస్ కి కన్వర్ట్ అయితే దాన్ని సబ్లిమేషన్ అని, గ్యాసెస్ నుండి లిక్విడ్స్ కి వస్తే కండెన్సేషన్ అని, లిక్విడ్స్ నుంచి సాలిడ్స్ కి వెళ్తే ఫ్రీజింగ్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ కెమికల్ క్లాసిఫికేషన్ చూద్దాం. కెమికల్ క్లాసిఫికేషన్ 2 టైప్స్: ప్యూర్ సబ్స్టెన్సెస్, ఇంకోటి మిక్చర్స్. ప్యూర్ సబ్స్టెన్సెస్ అని వేటిని అంటామంటే ఫిక్స్డ్ రేషియోలో అవి కంబైండ్ అయి ఉంటాయి. ఏవైతే కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి ఫిక్స్డ్ రేషియోలో ఉంటాయి. ఇందులో మిక్సర్స్ లో ఫిక్స్డ్ రేషియో ఉండదు, ఎనీ రేషియో ఉంటుంది. ఓకేనా. అలాగే ప్యూర్ సబ్స్టెన్స్ లో ఎలా ఉంటుందంటే సేమ్ కెమికల్ నేచర్ ఉంటుంది, సేమ్ కాంపోజిషన్ ఉంటుంది. ఇక్కడ మనకి సేమ్ కెమికల్ నేచర్ కానీ సేమ్ కాంపోజిషన్ అన్నిసార్లు ఉండదు. ఓకేనా. సో ఈ ప్యూర్ సబ్స్టెన్సెస్ ని 2 టైప్స్ గా డివైడ్ చేశారు: ఎలిమెంట్స్, కాంపౌండ్స్. ఎలిమెంట్స్ అని వేటిని అంటాం అంటే ఓన్లీ 1 టైప్ ఆఫ్ ఆటమ్స్ కలిగి ఉండే దాన్ని ఎలిమెంట్స్ అంటాం. హైడ్రోజన్ ఓన్లీ 1 టైప్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్లు, ఆక్సిజన్, ఇలా. కాంపౌండ్స్ అని వేటిని అంటాం అంటే 2 or more than 2 టైప్ ఆఫ్ ఆటమ్స్ ని కలిగి ఉంటే వాటిని మనం కాంపౌండ్స్ అంటాం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ 1 టైప్, ఇక్కడ 2 or more than 2 టైప్స్. ఇంకోటి ఏంటి, ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఓన్లీ వాటి నేచర్ని అవి ఎగ్జిబిట్ చేస్తాయి కదా. ఇక్కడికి వచ్చేసరికి చూసుకుంటే ఈ ఎలిమెంట్స్ లో ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఆటమ్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఆ ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఐడెంటిటీని అవి లూజ్ అయ్యి ఈ కాంపౌండ్ గా ఫామ్ అయిన తర్వాత అవి కొత్త క్యారెక్టర్ని అవి ఎగ్జిబిట్ చేస్తాయి. వీటికి మేజర్ డిఫరెన్స్ అది. నెక్స్ట్ మిక్చర్స్. మిక్చర్స్ అనేవి ఎనీ రేషియోలో ఉండొచ్చు. మిక్చర్స్ అంటే ఏంటి? 2 or more than 2 కాంపోనెంట్స్ కలిసి ఉండడం మిక్చర్స్ అంటాం మనం. మిక్చర్స్ లో 2 టైప్స్: హోమోజీనియస్, హెట్రోజీనియస్. హోమోజీనియస్ మిక్చర్స్ అంటే త్రూ అవుట్ ద మిక్చర్ సేమ్ కాంపోజిషన్ ఉంటుంది. హెట్రోజీనియస్ అంటే త్రూ అవుట్ ద మిక్చర్ సేమ్ కాంపోజిషన్ ఉండదు. ఎగ్జాంపుల్ ఏంటి అంటది అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? షుగర్ సొల్యూషన్, సాల్ట్ సొల్యూషన్ ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. సో హెట్రోజీనియస్కి వచ్చేసరికి మనకి ఏముంటుందంటే వాటర్ ప్లస్ శాండ్, లేదంటే సాల్ట్ ప్లస్ షుగర్, పల్సెస్, గ్రెయిన్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ గా మనకి ఆ మిక్చర్ లో కూడా మనకి ఆ వేరియేషన్ అనేది కనిపిస్తుంది. ఓకే. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఈ ప్రాపర్టీస్ మ్యాటర్ కి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫిజికల్ ప్రాపర్టీస్, 2 కెమికల్ ప్రాపర్టీస్. ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కలర్, ఆర్డర్, మెల్టింగ్ పాయింట్, వాల్యూమ్, డెన్సిటీ ఇట్లాంటివన్నీ. ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ మెజర్ చేసేటప్పుడు మనం ఏమి కెమికల్ రియాక్షన్ కానీ కెమికల్ చేంజ్ ఏమీ అవసరం లేదు. నో కెమికల్ చేంజ్ నీడెడ్. అదే కెమికల్ ప్రాపర్టీస్ చూస్తే ఏముంటాయి? కాంపోజిషన్, రియాక్టివిటీ విత్ యాసిడ్స్, బేసెస్, వీటిని మనం కెమికల్ ప్రాపర్టీస్ అంటాం. కెమికల్ ప్రాపర్టీస్ మనం తెలుసుకోవాలంటే కెమికల్ చేంజ్ అనేది అక్కడ అవసరం. ఓకేనా. కెమికల్ చేంజ్ అనేది నీడెడ్. ఓకే. నెక్స్ట్ బేస్ ఫిజికల్ క్వాంటిటీస్, దేర్ యూనిట్స్. చూడండి ఫస్ట్ కాలం చూడండి, 7 క్వాంటిటీస్ ఉంటాయి: లెంత్, మాస్, టైం, ఎలక్ట్రిక్ కరెంట్, థర్మోడైనమిక్ టెంపరేచర్,
అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, లూమినస్ ఇంటెన్సిటీ. ఇవి బేస్ క్వాంటిటీస్. వీటి నుంచి మనం నెక్స్ట్ ఏ క్వాంటిటీస్ కావాలన్నా వాటిని డెరైవ్ చేస్తాం. అంటే వాల్యూమ్, డెన్సిటీ ఇట్లాంటివి. ఓకేనా? చూడండి వాటి క్వాంటిటీస్ యొక్క సింబల్స్ చూడండి. లెంత్కి సింబల్ ఏంటి? స్మాల్ ఎల్, మాస్కి ఎమ్, టైంకి స్మాల్ టీ, ఎలక్ట్రిక్ కరెంట్కి క్యాపిటల్ ఐ, థర్మోడైనమిక్ టెంపరేచర్ టీ, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎన్, లూమినస్ ఇంటెన్సిటీ ఐవి. ఈ టేబులర్ ఫామ్ మీకు గుర్తుండాలి. కొంచెం క్లియర్గా దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. కొన్ని డెఫినేషన్ చూద్దాం. మాస్ అంటే ఏంటి? అమౌంట్ ఆఫ్ మ్యాటర్. ఓకేనా? దీన్ని స్మాల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం. వెయిట్ ఏంటి? మాస్ ఇంటూ గ్రావిటీ. మాస్ ఇంటూ గ్రావిటేషనల్ ఫోర్స్ని మనం వెయిట్ అని అంటాం. దీన్ని కేజీస్లో రిప్రజెంట్ చేస్తాం. మాస్ అనేది ఎక్కడ చేంజ్ అవ్వదు, వెయిట్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? వాల్యూమ్ అంటే ఏంటి? స్పేస్ ఆక్యుపైడ్ బై మ్యాటర్. డెన్సిటీ అంటే ఒక పర్టికులర్ వాల్యూమ్లో ఎంత మ్యాటర్ ఉందో దాన్ని డెన్సిటీ అంటాం. మాస్ బై వాల్యూమ్. ఓకేనా? టెంపరేచర్ని కెల్విన్, ఫారెన్హీట్, సెల్సియస్లో మనం మెజర్ చేస్తాం. ఒకసారి ఈ రిలేషన్ చూడండి. K = C + 273.15. ఫారెన్హీట్లో కావాలంటే 9/5 C + 32. అంటే ఈ కన్వర్షన్ నుంచి మనకి కెల్విన్లో ఫైండ్ అవుట్ చేయమంటే సెల్సియస్లో ఇస్తే ఇక్కడ మనకి ఎంత టెంపరేచర్ ఇచ్చారో అది వేస్తే మనకు వాల్యూ వస్తుంది. ఫారెన్హీట్లో కావాలంటే ఇక్కడ C వాల్యూ వేస్తే మన ఫారెన్హీట్లో వస్తుంది. అలా కాకుండా ఫారెన్హీట్లో ఇచ్చి సెల్సియస్లో కావాలంటే ఈ ఈక్వేషన్ నుంచి మనకు కన్వర్ట్ చేసుకోవడమే. ఇక్కడ కూడా అంటే కెల్విన్లో ఇచ్చి మనకి సెల్సియస్లో కావాలంటే ఈ ఈక్వేషన్ నుంచి మనం కన్వర్ట్ చేసుకోవాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. వెయిట్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ప్రెజెంట్ ఇన్ ఇట్. సెకండ్ చూడండి. మాస్ ఈజ్ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై గ్రావిటీ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్. రాంగ్ అది. సి చూడండి. వాల్యూమ్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ స్పేస్ ఆక్యుపైడ్ బై ఏ సబ్స్టెన్స్. సి కరెక్ట్. డి చూడండి. టెంపరేచర్ బిలో 0 degrees Celsius are possible in Celsius scale, but in Kelvin scale negative temperature is not possible. Okay, D correct. Next, E చూడండి. Precision refers to the closeness of various measurements for the same quantity. Okay, ఇది కరెక్ట్. మీకు ఏమేమి కరెక్ట్ ఒకసారి చూడండి. C కరెక్ట్ వాల్యూమ్ది, D కరెక్ట్, E కరెక్ట్. ఓకేనా? CDE కరెక్ట్ ఆప్షన్ మనకు ఆప్షన్స్ ఇస్తే. ఓకే. నెక్స్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రూల్స్. ఫస్ట్ రూల్ చూద్దాం. ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. నాన్ జీరో నెంబర్స్ 1, 2, 3 అప్ టు 9 ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్. వీటిని కౌంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 45 ఉంది. ఈ రెండు కూడా నాన్ జీరోసే కదా, అందుకని 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. 7, 8, 4 ఈ మూడు కూడా నాన్ జీరోస్ కాబట్టి ఇక్కడ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. నెక్స్ట్ రూల్ 2. రూల్ 2 నుంచి మొత్తం ఈ రూల్స్ అన్నీ ఓన్లీ జీరోస్కి సంబంధించినవి, అందుకని ఇక్కడ జీరోస్ అని రాశాను. అంటే జీరో గురించి మాట్లాడతాం. ఫస్ట్ చూడండి. ఇక్కడ రూల్ జీరోస్ అనేవి నెంబర్కి ముందుంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ నెంబర్స్. జీరోస్ అనేవి ఒక నెంబర్కి ముందుంటే అవి కౌంట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ ఉంది 0.05. ఈ రెండు జీరోస్ కూడా నెంబర్కి ముందు ఉన్నాయి. ఇవి కౌంట్ చేయకూడదు. ఓన్లీ ఈ నెంబర్నే కౌంట్ చేయాలి. ఈ నెంబర్ని కౌంట్ చేయాలి కాబట్టి 1 సిగ్నిఫికెంట్ ఫిగర్. ఇది చూడండి 0.074. ఈ జీరోస్ని కౌంట్ చేయకూడదు. ఈ రెండే కౌంట్ చేయాలి. అందుకని 2 సిగ్నిఫికెంట్ ఫిగర్. నెక్స్ట్ రూల్ బిట్వీన్ నాన్ జీరోస్. జీరోస్ అనేవి నాన్ జీరో నెంబర్స్ మధ్యన ఉంటే కౌంట్ చేయొచ్చు. ఓకేనా? 1, 0, 5 ఈ రెండు నాన్ జీరోస్ మధ్యన జీరో ఉంది కాబట్టి ఇది కౌంట్ చేయాలి. అందుకే 1, 2 ఈ జీరో కూడా కౌంట్ అవుద్ది. 3 సిగ్నిఫికెంట్ ఫిగర్. ఇక్కడ కూడా 1, 2, 3, 4 సిగ్నిఫికెంట్ ఫిగర్. నెక్స్ట్ రూల్ ఏంటి? ఆఫ్టర్ నెంబర్స్. జీరోస్ అనేవి నెంబర్ తర్వాత వస్తే టైలింగ్ నెంబర్స్ అంటాం. అంటే నెంబర్ లాస్ట్లో వస్తే ఇప్పుడు ఇది కౌంట్ చేయొచ్చు. అంటే ఇందులో 2 కేసెస్ ఉంటాయి. ఒకటి ఆ నెంబర్ డెసిమల్ అయితే ఆ జీరోస్ని కౌంట్ చేయొచ్చు. ఆ నెంబర్స్ డెసిమల్ కాకపోతే నాన్ డెసిమల్ అయితే కౌంట్ చేయకూడదు. చూడండి. డెసిమల్ అయితే 10.0 కౌంట్ చేయొచ్చు ఇక్కడ జీరోస్ని. అంటే 1, 2, 3 ఇక్కడ కూడా చూడండి 2.80 కౌంట్ చేయొచ్చు. అంటే ఈ జీరోని కౌంట్ చేయొచ్చు డెసిమల్ కాబట్టి. 1, 2, 3 నో డెసిమల్ కాకపోతే కౌంట్ చేయకూడదు. 200 ఉందనుకో ఈ రెండు జీరోస్ని కౌంట్ చేయకూడదు. 2నే కౌంట్ చేయాలి. అందుకే 1. ఇక్కడ కూడా 3400 ఉంది. ఈ రెండు జీరోస్ని కౌంట్ చేయకూడదు. ఓన్లీ ఈ రెండు నెంబర్స్నే కౌంట్ చేయాలి. 2 అక్కడ. ఒక పీవైక్యూ చూద్దాం. హౌ మెనీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ దేర్ ఇన్ 0.002050? ఈ నెంబర్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 3 జీరోస్ ఉన్నాయి. అవి నెంబర్కి ముందు ఉన్నాయి. కౌంట్ చేయాలో చేయకూడదా? రూల్ చూడండి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ నెంబర్స్ కౌంట్ చేయకూడదు. ఈ జీరో ఉంది కదా, రెండు నెంబర్స్కి మధ్యన ఉంది. బిట్వీన్ నాన్ జీరోస్ కౌంట్ చేయొచ్చు. అంటే ఈ జీరో కౌంట్ అవుద్ది. ఈ జీరో ఆఫ్టర్ ఉంది. కౌంట్ చేయొచ్చా అంటే
చూడండి ఇక్కడ ఆఫ్టర్ నెంబర్స్ని కౌంట్ చేయొచ్చు అంటే డెసిమల్ నెంబర్ అయితే కౌంట్ చేయొచ్చు. ఇది ఎలాగో డెసిమల్ నెంబర్ కాబట్టి కౌంట్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి ఈ 0 కౌంట్ అవుద్ది, ఈ 0 కౌంట్ అవుద్ది. ఈ 2 ప్లస్ ఇదొకటి 3, ఇదొకటి 4. టోటల్ అన్ని 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అది. ఓకేనా. నెక్స్ట్ రౌండింగ్ ఆఫ్ రూల్స్. ఈ రౌండింగ్ ఆఫ్ రూల్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర నెంబర్ 8.734 6 ఉందనుకో. ఈ నెంబర్ని 3 డెసిమల్ ప్లేసెస్ వరకే రౌండ్ ఆఫ్ చేయండి అంటే ఈ నెంబర్ని రిమూవ్ చేయమని అర్థం. ఓకేనా. లేదా 2 డెసిమల్ ప్లేసెస్ వరకే రౌండ్ ఆఫ్ చేయమంటే ఈ నెంబర్ని రిమూవ్ చేయమని మీనింగ్. ఇప్పుడు ఇలాంటప్పుడు ఏ రూల్స్ ఫాలో అవ్వాలి, ఈ నెంబర్ రిమూవ్ చేసేటప్పుడు ఏ రూల్స్ ఫాలో అవ్వాలి అనే దాని గురించి చెప్పేది ఈ రూల్స్. చూడండి ఫస్ట్ రూల్ ఏంటంటే ఇఫ్ డిజిట్ లెస్ దాన్ 5 అంటే ఏ నెంబరు ఏదైతే మనం రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబరు లెస్ దాన్ 5 అయితే ఏం చేయాలంటే దాన్ని డ్రాప్ చేయాలంటే రిమూవ్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3.42 అనే నెంబర్ ఉంది. ఈ నెంబర్ని 2 డెసిమల్ ప్లేస్ ఉన్నాయి కదా, మనకి 1 డెసిమల్ ప్లేస్ వరకే రౌండ్ ఆఫ్ చేయండి అంటే 3.4 వరకే రౌండ్ ఆఫ్ చేయాలి. మరి 2ని రిమూవ్ చేయాలా లేదంటే ఏమైనా యాడ్ చేయాలా అంటే 2ని రిమూవ్ చేయొచ్చు. ఎప్పుడు ఈ రిమూవ్ చేయాలనుకునే నెంబరు అది 5 కంటే తక్కువ అయితే డైరెక్ట్ దాన్ని రిమూవ్ చేసి 3.4 అని రౌండ్ ఆఫ్ చేయొచ్చు. ఇఫ్ డిజిట్ గ్రేటర్ దెన్ 5 అంటే ఏదైతే మనం రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబరు 5 అయితే, ఎప్పుడు గ్రేటర్ దెన్ 5 అయితే అప్పుడు ఏం చేయాలి, 1 యాడ్ చేయాలి దేనికి, ప్రీవియస్ నెంబర్కి. ఫర్ ఎగ్జాంపుల్ 5.68 అనే నెంబర్ ఉంది. మనం ఏంటి 1 డెసిమల్ ప్లేస్కి రౌండ్ ఆఫ్ చేస్తున్నాం అంటే ఏం చేయాలి, ఇక్కడ వరకు 6 వరకే. ఇప్పుడు 8ని ఏం చేయాలి అంటే 8 రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేయాలి కానీ దాని ముందు నెంబర్కి 1 యాడ్ చేయాలి. ఎప్పుడు ఇది 5 అయినప్పుడు 8 అనేది అంత గ్రేటర్ దెన్ 5 కదా. సో ఇప్పుడు ముందు నెంబర్కి 1 యాడ్ చేస్తే ఎంత అవుద్ది, 7 అవుద్ది. 5.7. ఓకే. నెక్స్ట్ ఇఫ్ డిజిట్ ఈక్వల్ టు 5 అనుకో, అప్పుడేం చేయాలి అంటే ప్రీవియస్ డిజిట్ ఈవెన్ అయితే యాడ్ చేయకూడదు, ప్రీవియస్ డిజిట్ ఆడ్ అయితే యాడ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6.250 అనే నెంబర్ ఉంది. మనం ఎక్కడికి రౌండ్ ఆఫ్ చేయాలనుకుంటున్నాం, 1 డెసిమల్ ప్లేస్. 1 డెసిమల్ ప్లేస్కి రౌండ్ ఆఫ్ చేయాలి కాబట్టి 2 వరకు. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేయాలి, 5 అనేది ఈక్వల్ టు 5. ఓకే. ప్రీవియస్ డిజిట్ ఈవెన్ అయితే ఏం చేయాలి, యాడ్ చేయకూడదు. అంటే డైరెక్ట్గా 6.2నే ఏం చేయవసరం లేదు. ఓకేనా. ఇఫ్ డిజిట్ ఈక్వల్ టు 5 అంటే ఇక్కడ కూడా 5. ప్రీవియస్ డిజిట్ ఆడ్ అయింది అనుకో, చూడండి ఈక్వల్ టు 5 బట్ ఈ ప్రీవియస్ డిజిట్ ఆడ్ అయితే ఏం చేయాలి, 1 యాడ్ చేయాలి దేనికి, ఈ ప్రీవియస్ డిజిట్కి. సో దీనికి 1 యాడ్ చేయాలి. సో ఇది రిమూవ్ చేయాలి. 6.4. ఓకే. నెక్స్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ క్యాలిక్యులేషన్స్. క్యాలిక్యులేషన్స్లో ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని ఎలా, ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఉందనుకో, ఆ ఆన్సర్ ఎలా రావాలంటే ఆన్సర్ యాజ్ మినిమం డెసిమల్ ప్లేసెస్ అంటే ఏవైతే నెంబర్స్ యూజ్ చేస్తామో ఆ నెంబర్స్లో దేనికైతే తక్కువ డెసిమల్ ప్లేసెస్ ఉంటాయో ఆన్సర్లో కూడా అన్ని నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెసే ఉండాలి. అంటే ఇప్పుడు ఈ నెంబర్లో ఎన్ని ఉన్నాయి డెసిమల్ ప్లేసెస్, 2 ఉన్నాయి. ఇక్కడ ఈ నెంబర్లో ఎన్ని ఉన్నాయి డెసిమల్ ప్లేసెస్, 1 ఉన్నాయి. ఇక్కడ 2, ఇక్కడ 1. ఇప్పుడు ఆన్సర్లో ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉండాలంటే మినిమం ఉండాలి. ఈ రెండు నెంబర్లో మినిమం ఏది, ఇది 1. అంటే ఆన్సర్లో కూడా 1 ఉండాలి. 12.56 ప్లస్ 3.2 యాక్చువల్గా అయితే 15.88. కానీ మన ఆన్సర్ ఈ రూల్ ప్రకారం ఆన్సర్లో 1 ఉండాలి కాబట్టి 15.8. ఓకేనా. అలాగే మల్టిప్లికేషన్ డివిజన్, ఎక్కడికి వచ్చేసరికి ఆన్సర్ హ్యాజ్ ఏ మినిమం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆఫ్ ద నెంబర్స్ యూజ్డ్. అంటే ఏవైతే నెంబర్స్ యూజ్ చేస్తామో ఆ నెంబర్స్లో ఏ నెంబర్కి తక్కువ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయో, అంటే నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏ నెంబర్కి తక్కువ ఉంటాయో ఆన్సర్లో కూడా అన్ని నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్సే ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి, 2. దీంట్లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి, 3. సో ఆన్సర్లో మనకి మినిమం నెంబర్ రావాలంటే 2 సిగ్నిఫికెంట్ ఫిగర్సే ఉండాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 8.55. కానీ ఆన్సర్లో మనకి ఇక్కడ ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉండాలి, మినిమం ఉండాలి, 2 ఉండాలి కాబట్టి 2కి ఇది రౌండ్ అప్ చేశాను, 5.6. ఇక్కడ కూడా చూడండి రౌండ్ ఆఫ్ రూల్, మళ్ళీ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 5, ప్రీవియస్ నెంబర్ అయితే ఆడ్ అయితే 1 యాడ్ చేయాలి, అందుకని 6 వచ్చింది, ఇక్కడ రాలేదు. ఓకేనా, ఇక్కడ 6 వచ్చింది. ఓకేనా, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఇవి కూడా ఇక్కడ అప్లై చేస్తుండాలి. సో ఈ రెండు రూల్స్ ఒకసారి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎడిషన్ సబ్ట్రాక్షన్లో ఆన్సర్లో మినిమం డెసిమల్ ప్లేసెస్. ఓకేనా, కానీ ఇక్కడ మినిమం డెసిమల్ ప్లేసెస్ కాదు, మల్టిప్లికేషన్ డివిజన్లో మినిమం సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకేనా,
ఇక్కడ చెప్పిన రూల్ వేరు, ఇక్కడ చెప్పిన రూల్ వేరు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. రెండు డెసిమల్ కాదు, రెండు సిగ్నిఫికెంట్ కాదు. ఇక్కడ సిగ్నిఫికెంట్, ఇక్కడ డెసిమల్. ఓకేనా, క్లియర్? ఓకే. లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్. కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు మనకి రియాక్టెంట్స్, ప్రోడక్ట్స్ ఉంటాయి కదా. ఆ కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు ఆ రియాక్టెంట్స్ ఎలా కంబైండ్ అవుతాయి, ఎలా ప్రోడక్ట్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి అనే వాటి రూల్స్ గురించి డిస్కస్ చేసేవి ఈ లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్. అందులో ఫస్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. అంటే మ్యాటర్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. మ్యాటర్ అనేది ఒక కెమికల్ రియాక్షన్ లో క్రియేట్ చేయలేము, డెస్ట్రాయ్ చేయలేము. కానీ ఏం జరుగుతుందంటే అనదర్ ఫార్మేట్ లోకి అది కన్వర్ట్ అవుతుంది అని అర్థం. చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. H2 ప్లస్ O2 H2O. ఈ రియాక్షన్ లో మ్యాటర్ ఎంత ఉంది ఇక్కడ చూడండి, 2 గ్రామ్స్ H2, 16 గ్రామ్స్ O2. ఈ రెండు సమ్ చేస్తే 18 గ్రామ్స్. ప్రొడ్యూస్ అయింది ఏంటి, H2O. ఇదెంత వెయిట్, 18 గ్రామ్స్. సో మ్యాటర్ అనేది ఈక్వల్ గానే ఉంటుంది బిఫోర్ ఆఫ్టర్, బట్ దాని ఫార్మేషన్ మారుద్ది. ఈ లా అనేది దేనికి అప్లై అవ్వదంటే న్యూక్లియర్ రియాక్షన్స్ లో అప్లై అవ్వదు. ఎందుకంటే అక్కడ మ్యాటర్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది కాబట్టి అక్కడ అప్లై అవ్వదు. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ చూడండి, లా ఆఫ్ డెఫినిట్ ప్రపోర్షన్స్. ఇదేంటంటే చూడండి, కాంపౌండ్ ఆల్వేస్ సేమ్ ప్రపోర్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ బై వెయిట్. అంటే చూడండి, ఒక కాంపౌండ్ ఉంది CO2. ఇది ఇలా ప్రొడ్యూస్ చేసాం, C+O2 నుండి CO2 వచ్చింది. ఇది ఎంత ప్రపోర్షన్లో ఉంది, ఈ ఎలిమెంట్స్ ఎంత ప్రపోర్షన్లో ఉన్నాయి చూడండి. కార్బన్ 12, ఆక్సిజన్ 32, 3:8. ఇలా ప్రిపేర్ చేసినప్పుడు ఇదే రేషియోలో ఇది ఉంది. ఓకేనా. అలా కాకుండా ఎనదర్ ఫార్మేట్లో ప్రిపేర్ చేసాం, CaCO3 నుండి హీట్ చేస్తే CaO ప్లస్ CO2 ఫామ్ అవుద్ది. ఇక్కడ కూడా అదే రేషియో ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఏదైనా ఒక కాంపౌండ్ మనం ఎలా ప్రిపేర్ చేసినా, ఎక్కడి నుంచి ప్రిపేర్ చేసినా, అంటే ప్లేస్తో కానీ లేదంటే మెథడ్తో కానీ సంబంధం లేకుండా సేమ్ రేషియోలోనే, ఫిక్స్డ్ రేషియోలోనే ఉంటుంది అని చెప్తుంది. అంటే కాంపౌండ్ ఆల్వేస్ సేమ్ ప్రపోర్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ బై వెయిట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేస్ అండ్ ప్రాసెస్. ఓకేనా. దీని లిమిటేషన్స్ ఏంటి ఇలా అంటే నాన్ స్టాక్యోమెట్రిక్ ఈక్వేషన్స్కి ఇది అప్లై అవ్వదు. ఓకేనా. థర్డ్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. ఇది ఏం చెప్తుందంటే 2 ఎలిమెంట్స్ మోర్ దెన్ 2 కాంపౌండ్స్ ఫామ్ చేసాయి. 2 ఎలిమెంట్స్ కదా, హైడ్రోజన్, ఆక్సిజన్. ఇక్కడేమో H2O ఫామ్ చేసాయి. ఇక్కడే హైడ్రోజన్, ఆక్సిజనే, కానీ ఇక్కడ H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ ఫామ్ చేసాయి. ఇలా ఫామ్ చేస్తే ఇది ఫిక్స్డ్ క్వాంటిటీ. హైడ్రోజన్ ఇక్కడ H2, ఇక్కడ H2 సేమ్ క్వాంటిటీ. కానీ ఆక్సిజన్ ఇక్కడ ఎంత 16, ఇక్కడేమో 32 గ్రామ్స్. అంటే ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆక్సిజన్, ఇది ఫిక్స్డ్ ఎలిమెంట్తో రియాక్ట్ అయ్యి డిఫరెంట్ కాంపౌండ్స్ ఫామ్ చేసింది కదా. ఇక్కడ ఏదైతే ఫిక్స్డ్ కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ యొక్క క్వాంటిటీలు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 16 గ్రామ్స్ ఉంది, 32 గ్రామ్స్ ఉంది. ఇవి ఏ రేషియోలు ఉన్నాయి, 1:2 రేషియోలు ఉన్నాయి. అంటే ఫిక్స్డ్ ఎలిమెంట్తో రియాక్ట్ అవుతున్న ఆ ఎనదర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని మాస్ అనేది సింపుల్ హోల్ నెంబర్ రేషియోలో ఉంటుంది రియాక్ట్ అయ్యేటప్పుడు అని అర్థం. ఓకేనా. ఫోర్త్ లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం, సోడియం, క్లోరిన్. థర్డ్ ఎలిమెంట్ హైడ్రోజన్. ఈ సోడియము హైడ్రోజన్తో రియాక్ట్ అయితే NaH ఫామ్ చేస్తుంది. అప్పుడు ఎంత క్వాంటిటీతో, 23 గ్రామ్స్. ఓకేనా. నెక్స్ట్ క్లోరిన్ హైడ్రోజన్తో రియాక్ట్ అయితే HCl ఫామ్ చేస్తుంది. అప్పుడు క్లోరిన్ మాస్ ఎంత, 35.5. ఓకే. అంటే రెండు వేరు ఎలిమెంట్స్ ఒక థర్డ్ ఎలిమెంట్తో కంబైండ్ అయ్యాయి. ఇప్పుడు ఈ రెండు కంబైండ్ అవ్వాల్సి వస్తే, అంటే ఇప్పుడు ఈ రెండు కంబైండ్ అయితే ఎలా, ఏ రేషియోలో కంబైండ్ అవుతాయి అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత 23, ఇక్కడ ఎంత మాస్ 35.5. సేమ్ రేషియోలోనే కంబైండ్ అవుతాయి, అంటే NaCl ఫామ్ అవుతుంది. లేదా ఈ క్వాంటిటీస్కి సింపుల్ మల్టిపుల్తో, అంటే సింపుల్ హోల్ నెంబర్ మల్టిపుల్తో కంబైండ్ అవుతాయి. అదే మాస్ ఉన్న క్వాంటిటీతోనే, లేదా ఆ క్వాంటిటీస్కి సింపుల్ మల్టిపుల్తో, ఆ రేషియోతో ఇవి కంబైండ్ అవుతాయి. చూడండి, కంబైండ్ ఈచ్ అదర్ సేమ్ ఆర్ సింపుల్ మల్టిపుల్ రేషియో, దీంతో కంబైండ్ అవుతాయని ఈ లా చెప్తుంది. ఫిఫ్త్ లా, గెలిసక్స్ లా ఆఫ్ గ్యాసియస్ వాల్యూమ్స్. ఇదేం చెప్తుందంటే ఒకసారి చూడండి, హైడ్రోజన్, ఆక్సిజన్ రియాక్ట్ అయితే 2H2O ఫామ్ అయింది. అంటే ఇవన్నీ, ఇది గ్యాస్, ఇది కూడా గ్యాసే, ఇవన్నీ గ్యాసే. ఓకేనా. ఇది వాటర్ వేపర్. ఏం చెప్తుందంటే ఇలా కంబైన్డ్ ఇన్ ద సింపుల్ రేషియో బై వాల్యూమ్స్ అట్ STP. అంటే దీని వాల్యూమ్ 2 వాల్యూమ్ అనుకుంటే దీని వాల్యూమ్ 1 అవుద్ది, దీని వాల్యూమ్ 2 వాల్యూమ్ అవుద్ది. వీటి రేషియో రాస్తుంది చూడండి, 2:1:2. అంటే ఒక సింపుల్ రేషియోలో ఉన్నాయి కదా. అంటే ఈ కంబైన్డ్ అయ్యే వాల్యూమ్స్ రేషియో అనేది
సింపుల్గా ఉంటుంది. కంబైన్డ్ ఇన్ ద సింపుల్ రేషియో బై వాల్యూమ్స్ అట్ ఎస్టీపీ ఓన్లీ గ్యాసెస్ రియాక్షన్కి. ఓకేనా, ఇవి సింపుల్ రేషియోలో ఉంటాయని చెప్తుంది. నెక్స్ట్ అవగాడ్రోస్ లా ఇదేం చెప్తుందంటే, ఒకసారి చూడండి, డిఫరెంట్ గ్యాసెస్, H2 గ్యాస్ ఇది O2 గ్యాస్, ఇది 2 లీటర్, ఇది 2 లీటర్, కానీ ఇందులో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో తెలియదు, ఇందులో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో తెలియదు. ఇప్పుడు ఇవి కౌంట్ చేసామనుకో, ఓకేనా, కౌంట్ చేస్తే 3 మోల్ వచ్చాయి అనుకో, ఇది కూడా కౌంట్ చేస్తే 3 మోలే వస్తుంది. ఎప్పుడు ఎట్ ఎస్టీపీ అంటే సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ దగ్గర డిఫరెంట్ గ్యాసెస్ ఉన్నా వాటి యొక్క వాల్యూమ్ సేమ్ అవ్వాలి. అంటే సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అవ్వాలి, సేమ్ వాల్యూమ్స్ అవ్వాలి. అప్పుడు వాటిలో ఉండే నెంబర్ ఆఫ్ మోల్స్ అనేవి ఈక్వల్గా ఉంటుంది అని అర్థం. అంటే ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ గ్యాసెస్, సేమ్ వాల్యూమ్స్ కదా 2 ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ని కలిగి ఉంటాయి అని అవగాడ్రోస్ లా చెప్తుంది. ఓకేనా. డాల్టన్స్ అటామిక్ థియరీ ఫస్ట్ పాయింట్ చూడండి, మ్యాటర్ అనేది స్మాల్ ఇండివిజిబుల్ పార్టికల్స్ తో తయారవుద్ది అని అర్థం. సెకండ్ పాయింట్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఎలిమెంట్స్ ఉన్నాయి, హైడ్రోజన్ H2, ఆక్సిజన్ ఉన్నాక O2. ఇప్పుడు హైడ్రోజన్లో ఉండే ఆటమ్స్ అన్ని హైడ్రోజన్లే కదా, 2 హైడ్రోజన్లు. ఇవి ఎలా ఉంటాయి, ఐడెంటికల్ మాస్, ఐడెంటికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. మరి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇంకొక ఎలిమెంట్ తీసుకున్నాం, ఇప్పుడు ఆక్సిజన్, ఇందులో కూడా ఉంటాయి ఆక్సిజన్, 2 ఆక్సిజన్లు ఉన్నాయి అనుకో, ఇవి సేమ్గా ఉంటాయి, కానీ ఇవి డిఫరెంట్గా ఉంటాయి. అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్లో ఉండే ఆటమ్స్ ఏవైతే ఉంటాయి అవి డిఫరెంట్ మాస్ ఉంటాయి. అంటే ఇటు మాస్ వేరు, ఇటు మాస్ వేరు, కానీ ఒకే ఎలిమెంట్లో ఉండే ఆటమ్స్ అన్నీ సేమ్ మాస్, సేమ్ ప్రాపర్టీస్ ఇవన్నీ కలిగి ఉంటాయని అర్థం. థర్డ్ పాయింట్ కాంపౌండ్స్. కాంపౌండ్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ వచ్చి కంబైన్డ్ అయితే అప్పుడు కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా. వెన్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ కంబైన్డ్ ఇన్ ఏ ఫిక్స్డ్ రేషియో. ఓకేనా, ఒక ఫిక్స్డ్ రేషియోలో డిఫరెంట్ ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ కంబైన్డ్ అయినప్పుడే కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయని చెప్తుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి, ఇన్ ఏ కెమికల్ రియాక్షన్, ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఆటమ్స్ అనేవి ఏమవుతాయి, రీఅరేంజ్డ్ జరుగుతాయి. అంటే రీఅరేంజ్మెంట్ ఉంటాయి తప్ప నెయిదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. ఆటమ్స్ అనేవి అవి కొత్తగా అవి క్రియేట్ అవ్వు, అలాగే డెస్ట్రాయ్ అవ్వు, జస్ట్ రీఅరేంజ్మెంట్ జరగడం వల్ల ఇంకా ఎనదర్ ప్రొడక్ట్ అనేది వస్తుంది. ఇవి డాల్టన్ అటామిక్ థియరీలో పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి అటామిక్ మాస్ అంటే ఏంటి. ఓకేనా, ఇది డెఫినేషన్. పాయింట్స్ అయిపోయి, ఇది డెఫినేషన్ వేరేది. అటామిక్ మాస్ అంటే ఏంటి అంటే, అటామిక్ మాస్ అనేది మనం అటామిక్ స్ట్రక్చర్లో క్లియర్గా తెలుసుకుంటాం. ఫస్ట్ దాని గురించి, దాన్ని ఎలా మెజర్ చేస్తాం ఇక్కడ తెలుసుకుందాం. ఇది అటామిక్ మాస్ అనేది ఎక్స్ట్రీమ్లీ స్మాల్గా ఉంటుంది. అంటే మాస్ అంటే తెలుసు కదా, ఏ బాడీకైనా మాస్ ఉంటుంది, అలాగే ఆటమ్ కూడా మాస్ ఉంటుంది. ఆ మాస్ ఎలా ఉంటుంది అంటే ఎక్స్ట్రీమ్లీ స్మాల్గా ఉంటుంది అని అర్థం. దీన్ని ఎలా మెజర్ చేస్తామంటే ఏఎంయూలో మెజర్ చేస్తాం అటామిక్ మాస్ని. 1 ఏఎంయు అంటే 1.66056 ఇంటూ 10⁻⁻24 గ్రామ్స్ వెయిట్ ఉన్న దాన్ని 1 ఏఎంయు అని అంటాం. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇంత వెయిట్ ఏదైనా ఉంటే అది 1 ఏఎంయు ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు హైడ్రోజన్ మాస్ ఎంత అంటే 1.6736 ఇంటూ 10⁻⁻24. ఆల్మోస్ట్ ఇది సేమ్ ఒకేలా ఉంది చూడండి. అంటే ఇంత క్వాంటిటీ ఉంటే ఏఎంయు అనొచ్చు, ఇది కూడా ఆల్మోస్ట్ అంతే క్వాంటిటీ ఉంది. అందుకే హైడ్రోజన్ మాస్ ఎంత ఏఎంయూలు చెప్పాలంటే 1 ఏఎంయు ఎందుకు చెప్తుంటే ఆల్మోస్ట్ ఏఎంయు ఎంత వెయిట్ ఉంది అది కూడా అంతే వెయిట్ ఉంది. సో అప్రాక్సిమేట్లీ 1 ఏఎంయు అని చెప్తాం. అలాగే ఆక్సిజన్ మాస్ ఎంత 16 ఏఎంయు. ఈ ఏఎంయుని తర్వాత రీప్లేస్ చేసి యు అని పెట్టారు. ఓకేనా, ఏఎంయు ప్లేస్లో యు అని పెట్టారు. సో ఏఎంయు అంటే అటామిక్ మాస్ యూనిట్, యు అంటే యూనిఫైడ్ మాస్. ఓకేనా, ఏఎంయు అనే ఒకటే, యు అనే ఒకటే. క్లియర్. ఓకే. యావరేజ్ అటామిక్ మాస్. యావరేజ్ అటామిక్ మాస్ ఎందుకు తీసుకుంటాం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ ఉందనుకో, కార్బన్ 12 మాస్ ఉన్న ఎలిమెంట్ ఉంటుంది, కార్బన్ 13 మాస్ ఉన్న ఎలిమెంట్ ఉంటుంది, కార్బన్ 14 మాస్ ఉన్న ఆటమ్స్ కూడా ఉంటాయి. ఓకేనా, అంటే డిఫరెంట్ మాస్ కలిగిన కార్బన్స్ ఉంటాయి. వాటిని మనం ఏమంటాం, ఐసోటోప్స్ అంటాం. డిఫరెంట్ మాసెస్ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకు లభించేటప్పుడు 100% అంటే ఒక 100 గ్రామ్స్ కార్బన్ వస్తే అందులో 98.8% కార్బన్ 12 మాస్ ఉంటుంది, 1% కార్బన్ 13 ఉంటుంది, 2 × 10⁻⁻10 ఇంత పర్సెంటేజ్ కార్బన్ 14 ఉంటుంది, అంటే 100 గ్రామ్స్లో. ఇప్పుడు దాని అటామిక్ మాస్ మనం సింపుల్గా 12 అని 13 అని 14 అని చెప్పకూడదు కదా, ఎందుకంటే ఈ క్వాంటిటీ ఉంది, ఈ క్వాంటిటీ ఉంది, ఈ క్వాంటిటీ ఉంది. సో ఏం చేయాలి, ఆ టోటల్ 100 గ్రామ్స్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం యావరేజ్ తీసుకుంటే అప్పుడు సింపుల్గా మనకి ఇంకెక్కడ కార్బన్ లభించినా దాని యొక్క మాస్ ఎంత అయితే మనకి యావరేజ్ వచ్చిందో ఆ మాస్ చెప్పొచ్చు. సో ఇప్పుడు చూద్దాం, కార్బన్ ఐసోటోప్లో 12, 13, 14 ఉంది.
ఇంత క్వాంటిటీ ఇంత అబాండెన్స్ ఉంది పర్సంటేజ్. కార్బన్ 12 ఎంత అటామిక్ మాస్ 12, కార్బన్ 13 అటామిక్ మాస్ ఎంత ఇది 13.0035, కార్బన్ 14 మాస్ ఎంత 14.003175. సో ఏది మనం ఫిక్స్డ్ చెప్పకూడదు కాబట్టి ఏం చేసాం, ఈ యావరేజ్ తీసుకున్నాం. ఆ యావరేజ్ ఎలా తీసుకోవాలంటే చూడండి, పర్సంటేజ్ ఈ 12 అనే మాస్ ఉంది, ఎంత పర్సంటేజ్ 98%, అంటే 98.8% కాబట్టి 100 వేసాను. ఎంత మాస్ 12, అంటే ఇంత పర్సంటేజ్ ఇంత మాస్ ఉన్న ఆటము ఇంత పర్సంటేజ్ ఉంది అని అర్థం. నెక్స్ట్ 13 అటామిక్ వెయిట్ ఉన్న ఎలిమెంట్ ఎంత ఉంది అంటే 1.08% ఉంది, అంటే అందుకే దానికి పర్సంటేజ్ వేసాను. నెక్స్ట్ 14 మాస్ ఉన్నది ఇంత పర్సంటేజ్ ఉంది. ఇవేం చేశాను, సమ్ చేశాను, అంటే ఈ క్వాంటిటీ సమ్ చేసాను, ఈ క్వాంటిటీ తీసుకుంటే ఎంత వచ్చింది మనకు టోటల్ 12.011 వచ్చింది. అంటే అందుకనే కార్బన్కి మనం ఏం తీసుకుంటాం, ఈ యావరేజ్ కట్టి ఇది ఫిక్స్ చేస్తాం కార్బన్కి. అంటే కార్బన్కి అటామిక్ మాస్ ఎంత అంటే 12 అని చెప్తాం. ఇలా అన్ని ఎలిమెంట్స్ కూడా మనం యావరేజ్ అటామిక్ మాస్ తీసుకుని దాన్నే మనం స్టాండర్డ్గా ఫాలో అవుతుంటాం. మాలిక్యులర్ మాస్ అంటే మాలిక్యుల్ అంటే ఆటమ్స్తోనే కదా కంబైన్డ్ అయ్యి ఫామ్ అయ్యేది మాలిక్యుల్ అవుద్ది. సో ఆ ఇండివిజువల్ ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆటమ్స్ యొక్క అటామిక్ మాస్ అన్ని సమ్ చేస్తే అదే మాలిక్యులర్ మాస్ అవుద్ది. సమ్ ఆఫ్ అటామిక్ మాస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ CH4 మాలిక్యూల్ ఉంది, ఇందులో ఏముంది కార్బన్ హైడ్రోజన్ ఉన్నాయి. కార్బన్లు ఎన్ని ఉన్నాయి 12, హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. ఒక హైడ్రోజన్ అటామిక్ మాస్ ఎంత 1, 4 ఉంటే 4. సో టోటల్ ఎంత 12 + 4 16U. ఏ మాలిక్యూల్ అయినా ఇప్పుడు H2 ఉంది అనుకో, ఇది ఒక మాలిక్యూల్, ఓకేనా. ఇందులో ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి 2 ఉన్నాయి. హైడ్రోజన్లు ఎంత 2, ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి 1 ఉంది 16, టోటల్ ఎంత 18U. సో ఫార్ములా మాస్ దేనికి ఫైండ్ అవుట్ చేస్తామంటే కొన్ని సబ్స్టెన్సెస్ ఏముంటాయంటే నాట్ కంటైన్ డిస్క్రీట్ మాలిక్యూల్స్, అంటే వాటికి డిస్క్రీట్ మాలిక్యూల్స్ ఎగ్జిస్టెన్స్లో ఉండవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ NaCl అనే కాంపౌండ్ ఉందనుకో, ఈ Na అనేది 6Cl కనెక్ట్ అవుద్ది, Cl అనేది 6Na కనెక్ట్ అవుద్ది, అంతా నెట్వర్క్ ఫామ్లో ఉంటుంది, సింగిల్ మాలిక్యూల్గా ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది. అలాంటి వాటికి మనం ఏం చేస్తామంటే ఫార్ములా మాస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ కాంపౌండ్ యొక్క ఫార్ములా NaCl కాబట్టి దాంట్లో సోడియం ఎన్ని ఉన్నాయి Cl, సో ఇదంతా 58.5 యూనిట్స్. ఈ విధంగా తీసుకుంటాం. సో ఇది మాలిక్యులర్ మాస్, ఫార్ములా మాస్ మీనింగ్ ఒకటే, బట్ ఇక్కడ మాలిక్యులర్ మాస్ అంటే ఇండివిజువల్ మాలిక్యూల్ తీసుకుంటే ఇక్కడ మాలిక్యూల్ ఎగ్జిస్టెన్స్లో ఉండదు కాబట్టి దీనికి ఫార్ములాని తీసుకుని ఆ ఫార్ములాకి మాస్ కడతాం, దాన్ని ఫార్ములా మాస్ అంటాం. ఓకేనా, ఏం కన్ఫ్యూజ్ అవ్వసలే. నెక్స్ట్ మోల్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే మైక్రోస్కోపిక్ పార్టికల్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేసేది ఈ మోల్ అనే యూనిట్. ఓకేనా, మైక్రోస్కోపిక్ పార్టికల్స్ అంటే ఏంటి, ఆటమ్స్, మాలిక్యూల్స్ ఎట్లాంటివి. సో అలాంటి వాటిని మనం జనరల్గా కౌంట్ చేయాలంటే చాలా పెద్ద నెంబర్ వస్తుంటుంది. అంత పెద్ద నెంబర్ యూజ్ చేయడం కష్టం కాబట్టి ఈ మోల్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేస్తుంటాం. ఈ మోల్కి యూనిట్ ఏంటంటే SI యూనిట్ MOL, మోల్. ఓకే, 1 మోల్ అంటే ఎంత అంటే ముందు ఇది చూడండి ఒకసారి, 1 డజన్ అంటే 12 ఎంటిటీస్ అని అర్థం. ఏంటి 12 అంటే 1 డజన్ యాపిల్ అంటే 12 యాపిల్స్ అని అర్థం, ఏదైనా 12 అని అర్థం. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ 1 మోల్ అంటే 6.022 × 10^23 ఎంటిటీస్. ఏంటి అంటే ఏవైనా మనం ఏం చెప్తే అవి. ఫర్ ఎగ్జాంపుల్ 1 మోల్ యాపిల్ అంటే 6.022 × 10^23 యాపిల్స్ అని మీనింగ్. కానీ మనం యాపిల్స్కి మెజర్ చేయం కదా, ఎందుకంటే మైక్రోస్కోపిక్ పార్టికల్స్కి మెజర్ చేస్తాం. మీకు అర్థం అవడం కోసం ఇది చెప్పాను. ఓకే, 1 మోల్ హైడ్రోజన్ అన్నాం అనుకో, దాని అర్థం 6.022 × 10^23 హైడ్రోజన్ ఆటమ్స్ అని మీనింగ్. 1 మోల్ H2O అంటే ఇది ఒక మాలిక్యూల్ కదా, అంటే ఇన్ని 6.022 × 10^23 H2O మాలిక్యూల్స్ అని అర్థం. ఓకేనా, అంటే ఈ క్వాంటిటీ అంతటిని 1 మోల్లో రిప్రజెంట్ చేస్తామని మీనింగ్. మోలార్ మాస్ అంటే ఏంటంటే ఈ 1 మోల్ క్వాంటిటీస్ ఉంటాయి కదా ఎన్నైతే వాటిని మనం దాని యొక్క మాస్ని గ్రామ్స్లో చెప్పామనుకో, దాన్నే మనం ఏమని చెప్తాం, మోలార్ మాస్ అంటాం. అంటే మోలార్ మాస్ డెఫినేషన్ ఏంటి, మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ గ్రామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీని మోలార్ మాస్ చెప్పాలనుకో, అంటే 1 మోల్ అంటే ఇన్ని కదా, దీన్ని వెయిట్ చూస్తే అంటే 6.022 × 10^23 ఇన్ని క్వాంటిటీస్ని వెయిట్ చూస్తే వెయిట్ ఎంత వచ్చిందో గ్రామ్స్లో చెప్తే దీని మోలార్ మాస్ అని పిలుస్తాం. ఓకేనా, అయితే ఫర్ ఎగ్జాంపుల్ H2O ఉంది, దాని మోలార్ మాస్ ఎంత అంటే వెయిట్ చూస్తే 18 g/mol వచ్చింది. కానీ మనకి ఈ H2O ఉంది కదా, ఈ H2O యొక్క మాలిక్యులర్ మాస్ ఎంత తెలుసు కదా, H2O యొక్క మాలిక్యులర్ మాస్ ఎంత 18. సో దీని మాలిక్యులర్ మాస్ ఎంత ఉందో దీని మోలార్ మాస్ కూడా అంతే వచ్చింది. NaCl కూడా అంతే, NaCl మోలార్ మాస్ మనం వెయిట్ చూస్తే ఎంత వచ్చింది
దీని మాలిక్యులర్ మాస్ కూడా ఇదే సేమ్. సో ఈ రెండు నెంబర్స్ ఈక్వల్ అయ్యాయి. సో ఏం చెప్పొచ్చు, ఈ మోలార్ మాస్ ప్లేస్లో మనం ఇక్కడ నుంచి ఈక్వల్ టు ద అటామిక్ మాస్, మాలిక్యులర్ మాస్, ఫార్ములా మాస్ అవి కూడా ఇవి సేమ్ నెంబరే వస్తుంది. ఓకేనా. ఇప్పుడు చూద్దాం ఈ మూడు టర్మ్స్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. ఈ టర్మ్స్ ఏమి కన్ఫ్యూజ్ అవ్వద్దు, మూడిట్ల మీనింగ్ ఒకటే. ఎక్కడైతే మాలిక్యూల్కి మాత్రమే చెప్తే దాన్ని గ్రామ్ మాలిక్యులర్ మాస్ అని, ఓన్లీ ఆటమ్స్కి చెప్తే దాన్ని గ్రామ్ అటామిక్ మాస్ అని, దేనికి చెప్పినా పర్వాలేదు. అలా అయితే దీన్ని మోలార్ మాస్ అని అంటాం. ఓకేనా. ఫార్ములాస్ చూద్దాం. నెంబర్ ఆఫ్ మోల్స్ని స్మాల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం. నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా గివెన్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ బై మోలార్ మాస్. ఓకేనా. మోలార్ మాస్ అన్నా గ్రామ్ అటామిక్ మాస్ అన్నా గ్రామ్ మాలిక్యులర్ మాస్ అన్నా ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కావాలనుకో, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ ఎన్. ఈ ఎన్ఏ అంటే ఏంటంటే 1 మోల్ ఇన్ని క్వాంటిటీస్ అన్నాం కదా, 6.022 ఇంటూ 10⁻23 యూనిట్స్ అని. ఈ నెంబరు ఈక్వల్ టు అవగాడ్రోస్ నెంబర్. ఓకేనా. ఈ అవగాడ్రోస్ నెంబర్ని ఎన్ఏతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే. సో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ ఎన్ఏ. అంటే 1 మోల్లో ఎన్ని ఉంటాయి ఆటమ్స్, ఇన్ని నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఆ నెంబర్ దేంతో రిప్రజెంట్ చేస్తాం, ఎన్ఏతో రిప్రజెంట్ చేస్తాం. సో దాంతో మల్టిప్లై చేయాలి. సో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫార్ములా వచ్చింది. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ వస్తాయి ఈ ఫార్ములాలో. ఇది నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈ ఫార్ములా ఇదే కదా, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ ఎన్ఏ. ఇది ఒకటి. సో ఆటమ్స్ కావాలంటే ఇంటూ అందులో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో ఆ నెంబర్ వేయాలి. ఆ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో ఆ నెంబర్ని ఆటమిసిటీ అంటాం. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 మోల్ ఆఫ్ H2SO4 ఉందనుకో, దీని ఆటమిసిటీ కావాలనుకుంటే నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్ కావాలనుకో, అంటే ఇదే కదా ఫార్ములా. ఇది ఎన్ని మోల్స్, 2, అందుకే నెంబర్ ఆఫ్ మోల్స్ 2 వేసాం. అంటే ఒక మోల్కి ఎన్ని క్వాంటిటీస్ కాబట్టి ఎన్ఏ వేసాం. ఇప్పుడు మనకి ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఆటమ్స్నే ఆటమిసిటీ అంటాం. ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఆక్సిజన్ అంటే ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. సో ఇంటూ 4. సో 2 మోల్ ఇంటూ అవగాడ్రోస్ నెంబర్ ఇంటూ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో ఆ నెంబర్ వేస్తాం, 4. సో ఇప్పుడు దీని నుంచి మనకి ఏమొస్తుంది, నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్ వస్తుంది. ఓకే. మోలార్ వాల్యూమ్ అంటే మోలార్ మాస్ గుర్తుందా, మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్. ఇక్కడ ఇదేంటిది, వాల్యూమ్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్. అంటే ఇక్కడ వాల్యూమ్లో చెప్తాం, అక్కడేమో మాస్లో చెప్తాం అంటే. ఓకేనా. ఇక్కడ వాల్యూమ్లో ఎక్స్ప్రెస్ చేస్తాం, అక్కడ ఏంటి గ్రామ్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. గ్రామ్స్లో 1 మోల్ సబ్స్టెన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తే అది మోలార్ మాస్ అవుద్ది. అదే వాల్యూమ్లో ఎక్స్ప్రెస్ చేస్తే 1 మోల్ని దాన్ని ఏమంటాం, మోలార్ వాల్యూమ్ అంటాం. ఎక్కడ కండిషన్ ఏంటి, ఎస్టీపీ. సో ఏంటి ఎస్టీపీ చూడండి, టెంపరేచర్ 273 కెల్విన్ దగ్గర, ప్రెజర్ 1 అట్మాస్ఫియర్ దగ్గర ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది ఏ గ్యాస్ అయినా సరే, 22.4 లీటర్. ఇన్ కేస్ ప్రెజర్ 1 బార్ అనుకో, అప్పుడు 22.7 లీటర్. ఇక స్లైట్ వేరియేషన్ ఉంటుంది. ఇది మీరు అబ్జర్వ్ చేయండి. మరి ఇక్కడ కూడా మనం నెంబర్ ఆఫ్ మోల్స్ తెలియాలనుకో, ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ తెలియాలంటే గివెన్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ బై మోలార్ మాస్ వేసాం. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ మోల్స్ తెలియాలంటే అక్కడ గివెన్ మాస్, ఇక్కడ గివెన్ వాల్యూమ్. మోలార్ మాస్, ఇక్కడ మోలార్ వాల్యూమ్. సో సేమ్ ఫార్ములా, వాల్యూమ్లో చెప్తాం, ఇక్కడేమో మాస్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఈ వాల్యూమ్ నేమ్ VG, ఇది మోలార్ వాల్యూమ్ ఏమో VM అని పిలుస్తాం. ఓకేనా. సో ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ ఫార్ములాస్ అన్ని చాలా క్లియర్గా నేర్చుకోండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. POQ చూడండి. హౌ మెనీ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్ ప్రెజెంట్ ఇన్ 32 grams ఆఫ్ O2. మనల్ని ఏమడిగాడు క్వశ్చన్ కరెక్ట్ చూడండి. హౌ మెనీ ఆక్సిజన్ ఆటమ్స్ అడిగాడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. మోల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా మోల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, గివెన్ మాస్ బై మోలార్ మాస్. గివెన్ మాస్ ఎంత, 32. మోలార్ మాస్ ఎంత, ఆక్సిజన్ O2 కదా, 32. ఎంత, 1 వచ్చింది. అంటే 1 మోల్స్ వచ్చి 1 మోల్ ఏంటి, ఆక్సిజన్. మనల్ని అడిగింది ఆక్సిజన్ ఆటమ్స్ అడిగాడు. ఒక ఆక్సిజన్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, ఇది దగ్గర ఆక్సిజన్ మాలిక్యూల్ కదా, మనకి ఆటమ్స్ కావాలంటే 2 ఉన్నాయి. అంటే మనకు వచ్చినది 1 మోల్ ఆక్సిజన్. కానీ మనకు కావాల్సింది ఏంటి, ఆక్సిజన్ ఆటమ్స్ కావాలి. ఒక ఆక్సిజన్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఏంటి 1 into 2 అంటే 2 మోల్స్ అని అర్థం. 2 మోల్ ఏంటి, ఆటమ్స్. ఎక్కువ మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి ఆన్సర్ ఏమనుకుంటారంటే 1 మోల్ రాస్తారు. 1 మోల్ కాదు, 1 మోల్ ఆక్సిజన్ వచ్చింది. కానీ మనకి ఆక్సిజన్లో 2 ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి 1 into 2 2 మోల్స్
ఆక్సిజన్ ఆటమ్స్. ఓకేనా, క్లియర్. పిఓక్యూ చూడండి, వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్. ఇప్పుడే ఎగ్జాంపుల్లో చెప్పాను కదా, 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అయితే ఎంత 1U, 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్ అయితే ఎంత 16 గ్రామ్స్. అంతేగాని చాలామంది ఏమనుకుంటారంటే O2 కదా 32 గ్రామ్స్ అనుకుంటారు. ఓకేనా, ఇది రాంగ్. ఇది 1 మోల్ హైడ్రోజన్ ఆటమ్ ఎంత అంటే 1U అని చెప్పాను. అలాగే 1 మోల్ ఆక్సిజన్ ఆటమ్స్ అయితే 16U అని చెప్పాను, గుర్తుంది. పివైక్యూ ఇది, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రెజెంట్ ఇన్ 11 గ్రామ్స్ ఆఫ్ CO2. ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ మనకేం కావాలి, మాలిక్యూల్స్ కావాలి అంటే ముందు మోల్స్ ఫైండ్ అవుట్ చేయండి. మోల్స్ ఫార్ములా ఏంటి, గివెన్ మాస్ బై మోలార్ మాస్. గివెన్ మాస్ 11, మోలార్ మాస్ CO2 ఎంత 44. ఓకేనా, ఎంత ఇది 0.25 మోల్స్. కానీ మనల్ని అడిగింది ఏంటి, మాలిక్యూల్స్. మాలిక్యూల్స్ కావాలంటే ఏం చేయాలి, మోల్స్ ఇంటూ అవగాడ్రోస్ నెంబర్, గుర్తుందా. మాలిక్యూల్స్ ఈజ్ ఈక్వల్ టు మోల్స్ ఇంటూ అవగాడ్రోస్ నెంబర్. ఓకే, మోల్స్ ఎంత 0.25, అవగాడ్రోస్ నెంబర్ ఎంత 6.022 ఇంటూ 10^23. ఓకేనా, ఇప్పుడు దీన్ని చేస్తే ఎంత వాల్యూ వస్తుంది, 1.505 ఇంటూ 10^23. నేను డైరెక్ట్గా వేసాను, మీరు మల్టిప్లై చేయండి. ఓకేనా, ఇది మనకి ఆన్సర్. ఓకే, పర్సంటేజ్ కాంపోజిషన్. పర్సంటేజ్ కాంపోజిషన్ అంటే ఒక కాంపౌండ్లో ఒక ఎలిమెంట్ యొక్క పర్సంటేజ్ని ఎక్స్ప్రెస్ చేయడాన్ని పర్సంటేజ్ కాంపోజిషన్ అంటాం. దాని ఫార్ములా ఏంటి, ఏ ఎలిమెంట్ అయితే కావాలో ఆ ఎలిమెంట్ యొక్క పర్సంటేజ్ ఫార్ములా ఏంటంటే మాస్ ఆఫ్ దట్ ఎలిమెంట్ బై మోలార్ మాస్ ఆఫ్ ద కాంపౌండ్ ఇంటూ 100. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ H2O ఈ కాంపౌండ్ ఉంది కదా, ఈ కాంపౌండ్లో మనకు హైడ్రోజన్ యొక్క పర్సంటేజ్ అడిగాడు. అంటే మనకి ఏమేమి తెలియాలంటే ఈ కాంపౌండ్ యొక్క మోలార్ మాస్ తెలియాలి. టోటల్ ఎంత, టోటల్ ఎంత H2 2, ఆక్సిజన్ ఎంత 16, టోటల్ ఎంత 18U. అలాగే హైడ్రోజన్ యొక్క మోలార్ మాస్ కూడా తెలియాలి, ఎంత హైడ్రోజన్ ఎంత ఇక్కడ 2. అంటే ఇప్పుడు ఏదైతే పర్సంటేజ్ తెలియాలో దాని మాస్ కూడా మనకు తెలుసు. ఇప్పుడు మాస్ ఆఫ్ దట్ ఎలిమెంట్ అంటే హైడ్రోజన్ మాస్ ఎంత 2, మాస్ ఆఫ్ మోలార్ మాస్ ఆఫ్ ద కాంపౌండ్ మోలార్ మాస్ ఎంత 18, 2/18 ఇంటూ 100 వేస్తే ఎంత వచ్చింది 11.11. ఒకవేళ ఆక్సిజన్ కావాలనుకో, సేమ్ ఆక్సిజన్ కూడా అదే విధంగా ఆక్సిజన్ యొక్క మోలార్ మాస్ ఎంత 16, టోటల్ కాంపౌండ్ యొక్క మాస్ ఎంత 18. సో సేమ్ అది కూడా అంతే 16/18 ఇంటూ 100 వేస్తే ఆ వాల్యూ వస్తుంది. సో ఈ విధంగా మనం పర్సంటేజ్ ఆఫ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎంపెరికల్ ఫార్ములా అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక కాంపౌండ్ ఉంది కదా, ఈ కాంపౌండ్ ఇదేంటిది, ఇది మాలిక్యులర్ ఫార్ములా. అంటే ఈ కాంపౌండ్లో ఏ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయో రిప్రజెంట్ చేసింది కాబట్టి ఇది మాలిక్యులర్ ఫార్ములా. ఇప్పుడు దీన్ని చూడండి, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఉన్నాయి. ఇందులో కార్బన్స్ ఎన్ని ఉన్నాయి 6, హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి 12, ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి 6. వీటిని మనం సింపుల్ రేషియోలోకి మార్చి 1:2:1. అంటే కార్బన్ 1, హైడ్రోజన్ 2, ఆక్సిజన్ 1. అంటే సింపుల్ రేషియోలోకి మారిస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు ఇలా CH2O. ఇలా మాలిక్యులర్ ఫార్ములాని సింపుల్ రేషియోలోకి మనం కన్వర్ట్ చేసి అలా రిప్రజెంట్ చేస్తే దాన్నే మనం ఏమంటాం, ఎంపెరికల్ ఫార్ములా అంటాం. బికాస్ సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో ఆఫ్ ఆటమ్స్. ఓకేనా, ఈ ఆటమ్స్ని సింపుల్గా మనం చూపించాం కదా. ఎంపెరికల్ ఫార్ములా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ప్రాబ్లమ్స్లో అంటే, ఇచ్చిన ప్రాబ్లంలో మనకి ఏమిస్తాడంటే పర్సంటేజ్ ఇస్తాడు. ఒక కాంపౌండ్లో పలానంత పర్సంటేజ్ ఉందని చెప్తాడు, లేదంటే డైరెక్ట్ మాస్ ఎంత ఉందని చెప్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, అందులో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో ఎలిమెంట్స్ రాస్తాం. ఏ ఎలిమెంట్ ఎంత పర్సంటేజ్ ఉందో ఆ పర్సంటేజ్ని మాస్గా కన్వర్ట్ చేసి మాస్ రాస్తాం. మాస్ నుంచి ఏం రాస్తాం అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ రాస్తాం. నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా తెలుసు కదా, గివెన్ మాస్ బై మోలార్ మాస్. ఆ నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చిన తర్వాత అవి డిఫరెంట్ నెంబర్స్ వస్తాయి. ఆ నెంబర్స్ని మనం వాటిలో స్మాలెస్ట్ నెంబర్ ఏదో ఉందో దాంతో డివైడ్ చేసి అవి ఒక సింపుల్ రేషియో నెంబర్స్ వచ్చేటట్టు మనం రాసుకోవాలి. ఫైనల్గా ఆ నెంబర్స్తోనే మనం ఏం చేస్తాం, ఇచ్చిన కాంపౌండ్ యొక్క రిప్రజెంటేషన్ అనేది ఇక్కడ వచ్చిన నెంబర్లు లాస్ట్లో ఏవైతే నెంబర్లు వస్తాయో ఆ నెంబర్తో మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, అదేవిధంగా ఎంపెరికల్ ఫార్ములా నుంచి మాలిక్యులర్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంపెరికల్ ఫార్ములా, దీని నుంచి మాలిక్యులర్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటూ 6 చేసామనుకో దీనికి, అప్పుడు ఏమవుతుంది C6H12O6 వస్తుంది. అంటే మాలిక్యులర్ ఫార్ములా వస్తుంది, కానీ ఇంటూ 6 చేయాలని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఈ నెంబర్ n.
ఈ n అనే నెంబర్ ఎలా తెలుస్తుంది మనకంటే దానికి ఫార్ములా ఏంటంటే ఈ n అనే నెంబర్ తెలియాలంటే n ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ ఫార్ములా మాస్ బై ఎంపెరికల్ ఫార్ములా మాస్ వేస్తే మనకి అక్కడ ఏమొస్తుంది n వాల్యూ వస్తుంది. అంటే ఏంటి మనకి n వాల్యూ ఇక్కడైతే చేస్తాం డైరెక్ట్ n వాల్యూ తెలియదు కాబట్టి n వాల్యూ తెలియాలంటే ఏం చేయాలి మాలిక్యులర్ ఫార్ములా మాస్ బై ఎంపెరికల్ ఫార్ములా మాస్ వేస్తే అక్కడ n వాల్యూ వస్తుంది. ఆ n వాల్యూతోనే మనం ఎంపెరికల్ ఫార్ములాని మల్టిప్లై చేస్తే మనకి మాలిక్యులర్ ఫార్ములా వస్తుంటుంది. ఓకేనా, అది ప్రాబ్లమ్స్లో మనం చేసినప్పుడు మీకు అర్థమవుద్ది. PYQ చూడండి, ఏ కాంపౌండ్ కంటైన్స్ 40% కార్బన్, 6.67% హైడ్రోజన్ అండ్ 53.33% ఆక్సిజన్. ఫైండ్ ద ఎంపెరికల్ ఫార్ములా. ఎంపెరికల్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ఆ పర్సంటేజ్ని మనం ఏం చేసుకోవాలి మాస్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా, సో మనం మొత్తం 100% అది 100 గ్రామ్స్ అనుకుంటే మనకి అప్పుడు కార్బన్ ఎంత ఉన్నట్టు 40 గ్రామ్స్, మరి హైడ్రోజన్ ఎంత ఉన్నట్టు 6.67, మరి ఆక్సిజన్ ఎంత ఉన్నట్టు 53.33 గ్రామ్స్ ఉన్నట్టు. ఇప్పుడు టోటల్ కాంపౌండ్ 100 గ్రామ్స్ అని మనం ఇమాజిన్ చేసుకుంటే ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేయాలి అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ అవుట్ చేయండి. మోల్స్ ఎలా అంటే గివెన్ మాస్ బై మోలార్ మాస్. గివెన్ మాస్ మోలార్ మాస్ ఎంత కార్బన్ 12, హైడ్రోజన్ గివెన్ మాస్ బై మోలార్ మాస్ 1 ఇది, ఆక్సిజన్ ఎంత 53.33 బై 16. ఏంటవుతుంది నెంబర్ ఆఫ్ మోల్స్ వస్తాయి ఎంత ఇది 3.33, ఇది ఎంత వస్తుంది 6.67, ఇది ఎంత వస్తుంది 3.33, 6.67, 3.33. స్మాలెస్ట్ నెంబర్తో అన్నిటిని డివైడ్ చేస్తే ఇది కదా స్మాలెస్ట్ నెంబర్ 3.33, 1:2:1 వస్తుంది. అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు కార్బన్ ఎంత 1, హైడ్రోజన్ ఎంత 2, ఆక్సిజన్ ఎంత 1. సో ఫైనల్గా CH2O, ఇది దీని ఎంపెరికల్ ఫార్ములా. PYQ చూడండి, క్యాల్కులేట్ ద పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఇన్ CO2. పర్సంటేజ్ ఇప్పుడే చెప్పాను కదా, పర్సంటేజ్ ఫార్ములా పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ మాలిక్యులర్ మాస్ ఎంత 12, CO2 మాలిక్యులర్ మాస్ ఎంత 44 ఇంటూ 100 ఎంత వస్తుంది 27.27% వస్తుంది. ఓకేనా, ఏది కావాలో దాని యొక్క మోలార్ మాస్ టోటల్ కాంపౌండ్ యొక్క మోలార్ మాస్ ఇంటూ 100. ఓకేనా, స్టాక్యోమెట్రీ ఏం డిస్కస్ చేస్తుందంటే క్వాంటిటేటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. ఒక కెమికల్ రియాక్షన్లో ఎంత క్వాంటిటీ రియాక్టెంట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి, అంటే క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అనే ఆ రిలేషన్స్ మనకి ఆ క్వాంటిటీస్ని మనకి డిస్కస్ చేస్తుంది ఈ కాన్సెప్ట్. ఓకేనా, సో ఇందులో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే కాన్సెప్ట్స్ అమౌంట్ ఆఫ్ రియాక్టెంట్స్ రిక్వైర్డ్, అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ రిక్వైర్డ్, లిమిటింగ్ రియేజెంట్, ఎక్సెస్ రియేజెంట్, పర్సెంట్ ఈల్డ్, స్టాక్యోమెట్రీ ఆఫ్ సొల్యూషన్స్, స్టాక్యోమెట్రీ ఆఫ్ గ్యాసెస్. ఇవన్నీ కూడా స్టాక్యోమెట్రీలో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇది దేని బేస్ చేసుకుంటుంటే బేస్డ్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, లా ఆఫ్ డెఫినిట్ ప్రపోర్షన్స్, అవగాడ్రోస్ లా. ఈ 3 బేస్ చేసుకొని ఈ స్టాక్యోమెట్రిక్ క్యాలిక్యులేషన్ అనేవి మనం ప్రొసీడ్ అవుతూ ఉంటాం. ఈ స్టాక్యోమెట్రిక్లో మెయిన్ స్టెప్ ఏంటంటే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. అంటే మనం బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనేది రాసుకోవాలి. నెక్స్ట్ ఏంటి మోల్ అనేది బేస్ యూనిట్గా తీసుకుంటాం. మోల్ అనేది ఏంటి బేస్ యూనిట్గా తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. దాని నుంటే మనకు అది మాస్లోకి ఉన్న దేనిలో ఉన్న మోల్ బేస్ యూనిట్గా తీసుకుని దాన్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. సో ఈ స్టాక్యోమెట్రిక్లో మెయిన్ స్టెప్స్ ఏంటంటే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, ఇచ్చిన ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాలి. తర్వాత మోల్ అనేదాన్ని మనం బేస్ యూనిట్గా తీసుకోవాలి. ఓకేనా, ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ చేసిన తర్వాత మోల్ని బేస్ యూనిట్గా తీసుకొని దాని నుంచి ఫర్దర్ క్యాలిక్యులేషన్స్ అనేవి మనం ప్రొసీడ్ అవుతాం. టైప్స్ ఆఫ్ స్టాక్యోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్.
అందులో ఫస్ట్ది మోల్ బేస్డ్ క్యాలిక్యులేషన్. ఏంటి ఇదంటే ఇందులో తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి? ఫస్ట్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయాలి, బ్యాలెన్స్ ఈక్వేషన్. సెకండ్ ఏం చేయాలి? కన్వర్ట్ టు ద మోల్స్లో కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? యూజ్ మోల్ రేషియోని యూజ్ చేయాలి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చాడు కదా, ఈ ఈక్వేషన్ మనకి బ్యాలెన్స్ చేసి ఇవ్వరు, ఓన్లీ రియాక్షన్ చెప్తారు. రియాక్షన్ చెప్పినప్పుడు మనమే దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఎలా? ఇప్పుడు N2H2NH3 ఉంది అంటే దీన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ చూస్తే హెచ్లు 3 ఉన్నాయి కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఇక్కడ 2, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 వేసాను అనుకో, అప్పుడు కూడా మనకు 4 అవుతుంది. ఓకే, 3 వేసాను అనుకో, 3 2 6 అవుద్ది. అప్పుడు ఇక్కడ కూడా 6 అవ్వాలి కాబట్టి ఇక్కడ 2 వేసాం అనుకో, 2 3 6 అవుద్ది. ఎన్లో ఇక్కడ 2 ఇక్కడ 2. ఇలా ఈక్వేషన్ మనము బ్యాలెన్స్ చేసుకోవాలి ఇచ్చిన డేటా నుంచి. ఇలా ఈక్వేషన్ మనకు డైరెక్ట్ ఇవ్వకపోతే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈక్వేషన్ డైరెక్ట్గా ఇస్తే ఇంక బ్యాలెన్స్ చేయవసరం లేదు, డైరెక్ట్గా మోల్ రేషియో యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏం చెప్పాడు? ఈ ఈక్వేషన్ ఇచ్చి ఇఫ్ 5 moles ఆఫ్ H2 అవైలబుల్ అంటే ఇప్పుడు ఏం చెప్పాడు? 5 moles H2 ఉంటే అప్పుడు ఎంత NH3 అనేది ప్రొడ్యూస్ అవుతుందని అడిగారు. ఓకేనా? సో ఇక్కడ ఈక్వేషన్ నుంచి మనం మోల్ రేషియో రాయాలంటే N2 ఎన్ని 1, H2 ఎన్ని ఉన్నాయి 3, NH3 ఎన్ని ఫామ్ అవుతుంది 2, అంటే 1:3:2 మోల్స్ రాశాను. ఇక్కడ 1 ఉన్నట్టు, ఇక్కడ 3, ఇక్కడ 2. ఓకేనా? ఇప్పుడు ఈ మోల్ రేషియో నుంచి ఏం చెప్పొచ్చు అంటే 3 moles H2 ఎన్ని మోల్స్ NH3ని ప్రొడ్యూస్ చేస్తుంది? 2 moles NH3ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? 5 moles H2 ఉంటే అని. సో 3 moles 2 molesని ప్రొడ్యూస్ చేస్తే 5 moles ఎన్ని మోల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది? ఇది తెలుసు కదా మీకు ఈ లాజిక్. ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లై చేయాలి. అంటే 2/3 చేస్తే మనకు 1 మోల్కి వస్తుంది. ఇంటూ 5 మోల్స్కి అడిగారు కాబట్టి ఇంటూ 5 వేస్తాం. 3.33 మోల్ ప్రొడ్యూస్ చేస్తుంది. అది నెక్స్ట్ మెథడ్ ఏంటి? మాస్ బేస్డ్ క్యాలిక్యులేషన్స్. ఇది ఎలా చేస్తాం? దీంట్లో కూడా 3 స్టెప్స్ ఉంటాయి. చూడండి, కన్వర్ట్ ద మాస్ ఇంటూ మోల్స్, తర్వాత యూజ్ మోల్ రేషియో, మళ్ళీ వచ్చిన దాన్ని ఏం చేయాలి? కన్వర్ట్ మోల్స్ టు మాస్. అంటే మనకి ఇచ్చిన క్వశ్చనే మాస్లో ఉంటుంది, మనల్ని కూడా మాస్లోనే అడుగుతారు క్వశ్చన్. మనం ఏం చేయాలి? ఆ మాస్ని మోల్స్లో కన్వర్ట్ చేసుకొని, మోల్స్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి? మోల్ రేషియో రాసుకుంటాం. దాని నుంచి క్యాలిక్యులేషన్ మనం ప్రొసీడ్ అవుతాం. వచ్చిన ఆన్సర్ని మళ్ళీ మాస్లోనే మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే వాడు మనకి ఇచ్చిన క్వశ్చన్ మాస్లోనే ఇచ్చాడు, మన ఆన్సర్ కూడా మాస్లో అడుగుతున్నాడు. మన కన్వీనియంట్ కోసం మనం మోల్స్లోకి కన్వర్ట్ చేసుకొని మళ్ళీ ఆన్సర్ని కూడా మాస్లోకే మనం కన్వర్ట్ చేసి చెప్పాలి. ఎగ్జాంపుల్ చూడండి, 2 mg + O2 గివ్స్ రైస్ 2 MgO. ఇది ఈక్వేషన్. ఓకేనా? ఫైండ్ ద మాస్ ఆఫ్ MgO ఫ్రమ్ 12 grams mg అన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఈక్వేషన్ ఓకే అర్థమైంది కదా. ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు? మాస్ ఆఫ్ MgO అంటే దీని మాస్ ఫైండ్ అవుట్ చేయాలి. 12 grams mg ఇస్తే అని అడిగాడు. మనకి ఇక్కడ ఏమి ఈక్వేషన్లో ఏమీ చెప్పలేదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఈక్వేషన్ నుంచి మోల్ రేషియో రాసాం. చూడండి, 2:1:2 అంటే 2 moles mg 2 mole MgO ప్రొడ్యూస్ చేస్తుందని అర్థమైంది. అంటే 2:2 అంటే వారెండిటికి. ఓకేనా? ఇప్పుడు 2:2 చేస్తే 1:1 వచ్చింది. అంటే 1 mole mg 1 mole MgO ప్రొడ్యూస్ చేస్తుందని అర్థం. మనకి ఈక్వేషన్ నుంచి తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి? మనల్ని అడిగింది 12 grams mg ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది అడిగాడు. 12 gramsని మోల్స్లో కన్వర్ట్ చేస్తాను. ఫస్ట్ మోల్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? గివెన్ మాస్ బై మోలార్ మాస్. గివెన్ మాస్ 12 ఇచ్చింది, మోలార్ మాస్ ఎంత 24 mg, 0.5 మోల్స్ వచ్చింది. ఏంటి? ఈ 12 grams mg అనేది 0.5 మోల్ అని అర్థం. ఓకేనా? ఇప్పుడు మనకి తెలిసింది ఏంటి? 1 mole mg 1 mole MgOని ప్రొడ్యూస్ చేసినప్పుడు 0.5 mole mg ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది? 0.5 MgO ప్రొడ్యూస్ చేస్తుంది. నేను 1:1 కాబట్టి ఇక్కడ కూడా 1:1. సో ఇక్కడ మనకి ఏం అర్థమైంది? 0.5 MgO ప్రొడ్యూస్ చేస్తుందని అర్థమైంది. కానీ ఇక్కడ మనం మోల్స్లో చెప్పాం, కానీ మనల్ని అడిగిన ఆన్సర్ మాస్లో అడిగాడు. అంటే ఈ MgOని కూడా మనం ఏం చెప్పాలి? ఇప్పుడు మాస్లో కన్వర్ట్ చేసి చెప్పాలి. మాస్లో కన్వర్ట్ చేయాలంటే ఏంటి? ఇవ్వండి, మాస్ ఈజ్ ఈక్వల్ టు మోల్స్ ఇంటూ మోలార్ మాస్. మోల్స్ ఎంత మనకి? 0.5. మోలార్ మాస్ ఎంత? MgO మోలార్ మాస్ 40. సో ఇప్పుడు ఎంత వచ్చింది ఆన్సర్? 20 grams. అంటే మనకేంటి 12 grams mg
ఎన్ని గ్రామ్స్ ఎంజీఓని ప్రొడ్యూస్ చేస్తుందంటే 20 గ్రామ్స్ ఎంజీఓని ప్రొడ్యూస్ చేస్తుంది అని అర్థం. ఓకేనా? క్లియర్? కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనల్ని మాస్లో క్వశ్చన్ అడుగుతారు, మనం ఏం చేయాలి, మోల్స్లో కన్వర్ట్ చేసుకొని మోల్స్లోని ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన ఆన్సర్ని మాస్లో కన్వర్ట్ చేయాలి. క్లియర్? ఓకే. పీవైక్యూ చూడండి. CaCO3 gives rise to CaO plus CO2. How much CaO is formed when 100 grams of CaCO3? ఓకే, ఏమడిగాడంటే ఈ ఈక్వేషన్ నుంచి 100 గ్రామ్స్ CaCO3 యూజ్ అయితే ఎంత CaO ఫామ్ అవుద్ది అని అడిగాడు. ఫస్ట్ దీని నుంచి మనం ఏం చేయాలి, మోల్ రేషియో రాయాలి. ఎంత? 1:1:1. ఓన్లీ ఈ రెండింటికి రాస్తే 1:1. అంటే దాని మీనింగ్ ఏంటి, 1 మోల్ CaCO3 ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది, 1 మోల్ CaO ప్రొడ్యూస్ చేస్తుంది అని అర్థం. 1:1. ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి అంటే 100 గ్రామ్స్ CaCO3. 100 గ్రామ్స్ CaCO3 అంటే ముందు ఆ గ్రామ్స్ మనం ఏం చేయాలి, మోల్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఆ మోల్స్ నుంచి మనకు ఇక్కడ కూడా మోల్స్లోనే వస్తుంది వాల్యూ. సో ఆ వాల్యూ మోల్స్లో వస్తే మనం మళ్ళీ ఏం చేయాలి, గ్రామ్స్లో కన్వర్ట్ చేసి చెప్పాలి. ఇప్పుడు ఇది చూడండి, ఇది గ్రామ్స్లో ఇచ్చాడు కాబట్టి ఆ గ్రామ్స్ మోల్స్లో కన్వర్ట్ చేస్తాను. మోల్స్ CaCO3 గివెన్ మాస్ ఎంత, 100. కానీ CaCO3 మోలార్ మాస్ ఎంత, 100. సో ఇప్పుడు ఎంత వస్తుంది, 1 మోల్ వస్తుంది ఆన్సర్. అంటే దాని అర్థం 1 మోల్ 100 గ్రామ్స్ అంటే అర్థం ఏంటి, 1 మోల్ CaCO3 అంటే ఇక్కడ 100 గ్రామ్స్ అంటే 1 మోల్ అని అర్థం. 1 మోల్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది, 1 మోలే ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే దీని మీనింగ్ అదే వచ్చింది చూడండి. ఆల్రెడీ ఇక్కడ మనం 1:1 రేసి ఇక్కడ కూడా 1 మోల్ వచ్చింది. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, 1 మోల్ CaCO3 1 మోల్ COనే ప్రొడ్యూస్ చేస్తుందని వచ్చింది మనకి. సో ఇక్కడ కూడా అదే వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏంటి, ఈ 1 మోల్ అనేది ఎన్ని గ్రామ్స్ చెప్పిస్తే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని గ్రామ్స్లో చెప్పాలి. అంటే 1 మోల్ ఉంది కదా, దాన్ని మాస్లో కన్వర్ట్ చేయాలి. అంటే ఏం చేయాలి, 1 ఇంటూ దాని మోలార్ మాస్ ఎంత, 56 ఈజ్ ఈక్వల్ టు 56. సో దీని అర్థం ఏంటంటే ఫైనల్గా మనకు 56 గ్రామ్సే ప్రొడ్యూస్ చేస్తుందని ఆన్సర్ వచ్చింది. ఇక్కడ ఉన్న ఆన్సర్లు కాదు, ఈ మెథడ్ చూడండి. ఓకేనా? మనల్ని అడిగింది 100 గ్రామ్స్ CaCO3 ఎంత CaOని ప్రొడ్యూస్ చేస్తుంది అడిగాడు. ముందు మనం మోల్ రేషియో రాసుకున్నాం. ఆ మోల్ రేషియో నుంచి ఇచ్చిన గ్రామ్స్ మనం మోల్స్లో కన్వర్ట్ చేసుకున్నాం. అందు నుంచి ఎన్ని మోల్స్ ప్రొడ్యూస్ చేస్తుందో తెలిసింది. ఆ మోల్స్ని గ్రామ్స్లో చెప్తే మనకి 56 గ్రామ్స్ వచ్చింది. ఇది మెథడ్. ఓకే. మాస్ వాల్యూమ్ బేస్డ్ స్టాయికియోమెట్రిక్ క్యాలిక్యులేషన్. ఇందులో కేస్ 1 గ్యాస్ అట్ ఎస్టీపీ దగ్గర ఉంటే 1 మోల్ ఎంత ఆక్యుపై చేస్తుంది, 22.7 లీటర్ లేదా 22.4 లీటర్స్. కేస్ 2 వచ్చేసరికి గ్యాస్ అట్ నాట్ ఎస్టీపీ. ఇక్కడ మనం మోల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు PV/RT ఫార్ములా వేసి మనం నెంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం, మనకి ఈ కేసులు ఇచ్చినందుకు ఎస్టీపీ దగ్గర దీన్ని తీసుకొని మనం క్యాలిక్యులేషన్ ప్రొసీడ్ అయిపోవచ్చు. ఇవ్వకపోతే మనం నాట్ ఎస్టీపీ దగ్గర ఇలా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ప్రొసీడ్ అవుదాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. CaCO3 గివ్స్ రైస్ టు CaO plus CO2. ఓకే. వాట్ వాల్యూమ్ CO2 at STP is produced when 10 grams of CaCO3 decomposes. అంటే ఈ ఈక్వేషన్ మనకి ఇచ్చింది అదే కదా. ఈ ఈక్వేషన్ నుంచి CaO ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అని అడిగాడు. ఓకేనా? అంటే ఏం చెప్పొచ్చు మనం, 10 గ్రామ్స్ CaCO3 డికంపోజ్ అయితే ఎన్ని గ్రామ్స్ CaO ప్రొడ్యూస్ అవుతుందని అడిగాడు. ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆన్సర్లో ఈక్వేషన్ మనం మోల్ రేషియో రాసుకోవాలి. 1:1:1. ఓకే. అంటే ఈ రెండింటికే కదా మనం చూడాలి. అంటే ఆ రెండు ఏంటి, 1:1. 1 మోల్ CaCO3 ప్రొడ్యూస్డ్ ఎంత, 1 మోల్ CaO ప్రొడ్యూస్ చేస్తుందని అర్థం. అంటే ఇప్పుడు మనకి ఈక్వేషన్ నుంచి ఇది రాసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ 10 గ్రామ్స్ అన్నారు కదా, 10 గ్రామ్స్ CaCO3ని మోల్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే మోల్స్లో కన్వర్ట్ చేస్తే గివెన్ మాస్ 10 గ్రామ్స్ బై మోలార్ మాస్ 100. సో 0.1 మోల్ వచ్చింది. అంటే ఇప్పుడు ఏంటి, ఈ 10 గ్రామ్స్ మీనింగ్ ఎంత, 0.1 మోల్ అని అర్థం. అంటే ఇప్పుడు 1 మోల్ CaOని ప్రొడ్యూస్ చేస్తే 0.1 మోల్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది అంటే 0.1 మోలే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది ఈక్వేషన్ నుంచి రాసాం. ఇప్పుడు మనకి ఏం కావాలి,
ఎన్ని మోల్స్ సిఏఓ వస్తుందో మనకు తెలిసింది, కానీ మనల్ని అడిగింది ఎన్ని మోల్స్లో కాదు. ఇక్కడ అడిగింది ఏంటి చూడండి, వాల్యూమ్స్లో అడిగారు. సో మనం ఏం చేయాలి, ఈ మోల్స్ని వాల్యూమ్లో చెప్పడమే. మోల్స్ని వాల్యూమ్లో చెప్పాలంటే ఇక్కడ ఉంది కదా ఫార్ములా, 1 mole ఈజ్ ఈక్వల్ టు 22.4 తీసుకున్నాం అనుకో, అప్పుడు 0.1 ఇంటూ 22.4 చేస్తే ఎంత వస్తుంది, 2.24 లీటర్స్ వస్తుంది. అంటే 0.1 mole మీనింగ్ 2.24 లీటర్ సిఏఓ ప్రొడ్యూస్ అవుతుంది అని అర్థం. ఓకేనా, క్లియర్? అంటే మనకి ఏమిచ్చాడు, ఇందులో ఇచ్చింది మాస్లో ఇచ్చారు, మనల్ని అడిగింది వాల్యూమ్లో. సో మనం అందుకనే ఏం చేసాం, ఆ మాస్ని కాస్త మనం ఏం చేసాం, మోల్స్లో కన్వర్ట్ చేసుకున్నాం. మోల్స్ నుంచి మళ్ళీ మనం ఏం చేసాం, ఈ దేంట్లో అడిగారు, వాల్యూమ్లో అడిగారు, వాల్యూమ్లో ఫైండ్ అవుట్ చేసాం. ఇచ్చిన మాస్ నుంచి వాల్యూమ్లో కన్వర్ట్ చేసి ఫైండ్ అవుట్ చేసుకున్నాం. వాల్యూమ్ బేస్డ్ స్టాక్యోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్. ఇది గ్యాసెస్ రియాక్షన్స్కే ఓన్లీ. ఇక్కడ నోట్ పాయింట్ ఏంటంటే, ఎట్ ఐడెంటికల్ కండిషన్స్, అది గేలు-సక్స్ లా చెప్పింది, గ్యాస్ వాల్యూమ్స్ రియాక్ట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ దేర్ కోఎఫిషియెంట్స్. ఓకేనా, అంటే ఎగ్జాంపుల్ చూడండి, 2H2 ప్లస్ O2 గివ్స్ రైస్ టు 2H2O. ఏంటి, ఈ లా చెప్పిన ప్రకారం వాల్యూమ్ రేషియో ఎలా రాస్తాం, ఈ కోఎఫిషియెంట్స్ ఏమున్నాయో ఆ రేషియో రాయడమే, 2:1:2. ఎగ్జాంపుల్ 10 లీటర్ H2 ఎట్ STP. ఈ NH3 ఎంత వాల్యూమ్ ప్రొడ్యూస్ చేస్తుందని అడిగాడు అనుకో. అంటే ఏంటి, వాల్యూమ్లోనే మనల్ని క్వశ్చన్ ఇచ్చారు, వాల్యూమ్లోనే ఆన్సర్ కూడా అడుగుతున్నారు. ఓకేనా, ఇప్పుడు వాల్యూమ్. సో ఏం చేయాలి, మనం ఫస్ట్ ఈక్వేషన్, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాద్దాం. N2 ప్లస్ H2 గివ్స్ రైస్ టు NH3. దీన్ని బ్యాలెన్స్ చేయండి, ఇక్కడ 2 రాసి ఇక్కడ 3 రాస్తే సరిపోద్ది. ఇప్పుడు దీని రేషియో, మోల్ రేషియో 1:3:2. మనకి ఈ రెండింటికి రిలేషన్ కావాలి, H2కి NH3కి, అంటే అంత 3:2. ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, ఇది మోల్స్లో చెప్పొచ్చు లేదా వాల్యూమ్స్లో చెప్పొచ్చు. చూడండి, వాల్యూమ్ రేషియో అని ఇదే కదా, అంటే 3 లీటర్ H2 2 లీటర్ NH3ని ప్రొడ్యూస్ చేస్తుంది అర్థం ఈ రేషియో నుంచి. మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి, 10 లీటర్ H2 ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది అడిగాడు, 2/3 ఇంటూ 10 అంటే ఎంత, 6.6 లీటర్. క్లియర్? మనకు అడిగింది వాల్యూమ్లోనే, క్వశ్చన్ కూడా వాల్యూమ్లో ఉంది, ఆన్సర్ కూడా మనం వాల్యూమ్లో చెప్పాలి కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ కూడా వాల్యూమ్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదిగోండి ఈక్వేషన్, CH4 ప్లస్ 2O2 గివ్స్ రైస్ టు CO2 ప్లస్ 2H2. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే, చూడండి, 1 mole CH4 2 mole O2, ఇదేంటిది, గివ్స్ రైస్ టు 1 mole CO2 ప్లస్ 2 mole H2O. ఎలా మెన్షన్ చేయొచ్చు, లేదా దీన్ని 1 molecule CH4 ప్లస్ 2 molecule O2 గివ్స్ రైస్ టు 1 molecule CO2 ప్లస్ 2 molecule H2O ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు మోల్స్ని మనం లీటర్స్లో కూడా చెప్పొచ్చు కదా వాల్యూమ్లో. చూడండి, 1 mole అంటే అంత 22.7 కదా, 22.7 లీటర్స్ CH4 అని చెప్పొచ్చు. 2 mole అంటే 22.7 ఇంటూ 2 కదా, 45.5 లీటర్ O2 అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా అంతే, 22.7 లీటర్ CO2, 45.5 లీటర్ H2O. లేదా గ్రామ్స్లో చెప్పాలనుకో, దీని మాలిక్యులర్ మాస్ ఎంత, కార్బన్ 4 హైడ్రోజన్ కలిపితే 16 గ్రామ్స్ CH4, అలాగే O2 64 గ్రామ్స్ O2తో రియాక్ట్ అవుతుందని చెప్పొచ్చు. ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది, CO2 44 గ్రామ్స్ CO2 ప్రొడ్యూస్ చేస్తుంది, ఇంకా 36 గ్రామ్స్ H2O ప్రొడ్యూస్ చేస్తుందని. ఈ 4 ఫార్మెట్లో మనం ఏ ఫార్మెట్లో చెప్పినా మీనింగ్ ఏమీ మారదు, సేమ్ మీనింగ్ వస్తుంది. ఓకేనా, క్లియర్? లిమిటింగ్ రియేజెంట్ అంటే డెఫినేషన్ ఏంటి, గెట్స్ కంప్లీట్లీ యూజ్డ్ అప్ ఫస్ట్ ఇన్ ద కెమికల్ రియాక్షన్. దీని మీనింగ్ అర్థం అవ్వాలంటే మీకు ఈ ఎగ్జాంపుల్ అర్థమైన తర్వాత అర్థమవుతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2H2 ప్లస్ O2 గివ్స్ రైస్ టు 2H2O. ఇది ఈక్వేషన్. ఓకే, ఇఫ్ 6 mole H2 అండ్ 2 mole O2 అవైలబుల్ ఉంటే అప్పుడు ఆ రియాక్షన్ గురించి మాట్లాడాలి. ఏంటి అంటే, దీని నుంచి ఏం చెప్పొచ్చు, మనకి ఈక్వేషన్ నుంచి 2 mole H2 1 mole O2తో రియాక్ట్ అవుతుంది, 2 mole H2O ప్రొడ్యూస్ చేస్తుంది అని మనకు తెలుస్తుంది ఈక్వేషన్ నుంచి. మనల్ని అడిగింది ఏంటి, 6 mole H2 ప్లస్ 2 mole O2 అవైలబుల్ ఉంటే ఎంత H2O ప్రొడ్యూస్ అవుతుందని అడిగారు. ఇప్పుడు చూడండి, 6 mole H2 ప్లస్ 2 mole O2 అంటే ఇక్కడ ఈక్వేషన్ నుంచి ఏం చేయొచ్చు, ఫస్ట్ ఒక 2 mole 1 mole ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి H2O ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఇందులో నుంచి ఒక 1 mole యూజ్ అయిపోయింది, ఇందులో నుంచి ఒక 2 mole యూజ్ అయింది.
నెక్స్ట్ ఏంటి, ఇంకా ఇక్కడ 4 మోల్స్ ఉంటాయి, ఇంకొక 2 మోల్, ఇందులో ఇంకొక 1 మోల్ ఉంటుంది కదా, ఆ 1 మోల్ కూడా వచ్చింది. సో మళ్ళీ అదే కాంబినేషన్లో ఇంకా రియాక్షన్ జరిగింది, H2O ప్రొడ్యూస్ అయింది. ఇక్కడికి 2 2 4 మోల్స్ అయిపోయింది, ఇక్కడ 1 1 కంప్లీట్గా 2 మోల్స్ ఇక్కడ అయిపోయింది. అంటే ఇంకా ఇక్కడ ఎక్సెస్ మరి లేదు. ఇక్కడ ఇంకెన్ని మోల్స్ ఉంది, ఇంకో 2 మోల్స్ ఉంది. సో ఇంకో 2 మోల్ వచ్చింది. బట్ ఇక్కడ ఇంకా ఆక్సిజన్ రియాక్ట్ అవ్వడానికి ఇంకొక 1 మోల్ లేదు మన దగ్గర. ఎందుకంటే అది ఈ కాంబినేషన్లోనే రియాక్ట్ అవుద్ది, అంటే 2:1లోనే రియాక్ట్ అవుద్ది. అందుకని ఫస్ట్ ఒక 2 1, నెక్స్ట్ ఒక 2 1. ఇక్కడ ఇంకో 2 ఉంది, బట్ ఇక్కడ ఇంకో 1 మోల్ ఆక్సిజన్ లేదు కదా. మరి ఇంక ఇదేమైనా రియాక్షన్ అవుద్దా? అవ్వదు. ప్రోడక్ట్ వస్తుందా? రాదు. సో ఈ ప్రొడక్షన్ స్టాప్ అయింది. ఎందుకు స్టాప్ అయింది, దేనివల్ల స్టాప్ అయిందంటే ఇక్కడ ఈ ఆక్సిజన్ అనేది కంప్లీట్గా యూజ్ అయిపోయింది. ఓకేనా, ఏది యూజ్ అయింది, ఆక్సిజన్. ఎప్పుడు ముందే కంప్లీట్గా యూజ్ అయిపోయింది. ఇక్కడున్న H2 కంటే ఇదే కంప్లీట్గా ఫస్ట్ యూజ్ అయిపోవడం వల్ల ఈ ప్రొడక్షన్ అనేది స్టాప్ అయింది. సో ఏదైతే ప్రొడక్షన్ స్టాప్ చేసింది అంటే ఈ ఆక్సిజన్. సో ఈ ఆక్సిజన్ మనం ఇక్కడ ఏమని పిలుస్తామంటే లిమిటింగ్ రియేజెంట్. లిమిటింగ్ అంటే ఏంటి అర్థం, స్టాప్ అని మీనింగ్. ఓకేనా, ఇదే ఈ ప్రాసెస్ని లిమిట్ చేసింది. సో దీన్ని మనం ఏమంటాం, లిమిటింగ్ రియేజెంట్ అంటాం. మరి ఇది ఉంది కదా, ఎక్స్ట్రా ఉంది కదా, ఏది H2, దీన్ని ఎక్సెస్ రియేజెంట్ అంటాం. రియేజెంట్ అన్నా రియాక్టెంట్ అన్నా ఒకటే, మీనింగ్ ఒకటే. సో ఏదైతే లిమిట్ చేసిందో దాన్ని లిమిటింగ్ రియేజెంట్ అండి, ఏదైతే లిమిట్ చేసిందో దాన్ని లిమిటింగ్ రియేజెంట్ అని, ఏదైతే ఎక్సెస్ ఉందో దాన్ని ఎక్సెస్ రియేజెంట్ అని అంటాం. ఈ రియాక్షన్ స్టాప్ అవడానికి ఇది కారణం. ఓకేనా, సో ఇప్పుడు డెఫినేషన్ చూడండి. లిమిటింగ్ రియేజెంట్ అంటే గెట్స్ కంప్లీట్లీ యూజ్డ్ అప్ ఫస్ట్ ఇన్ ద కెమికల్ రియాక్షన్. ఇదే కదా, ఫస్ట్ కెమికల్ రియాక్షన్లో ఫస్ట్ కంప్లీట్గా యూజ్ అయిపోయింది. సో దీన్ని మనం లిమిటింగ్ రియేజెంట్ అని అంటాం. ఓకేనా, క్లియర్? సో ఇప్పుడు ఇక్కడంటే మీకు ఇలాగా ఈజీగా నేను ఒక డయాగ్రామ్ లాగా చూపించాను కదా. సో ప్రతిదీ హెవీ క్వాంటిటీస్ ఇచ్చినప్పుడు కూడా మనం ఇదే విధంగా ప్రతిదీ 2:1 2:1 అలా రాయలేం కదా. సో అప్పుడు మ్యాథమెటికల్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఒకసారి చూడండి, ఇక్కడ సేమ్ ఈక్వేషన్ 2H2 + O2 2H2O. ఏది లిమిటింగ్ రియేజెంట్, ఏది ఎక్సెస్ రియేజెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇక్కడ ఆక్సిజన్ ఎన్ని 1 మోల్ కావాలి, హైడ్రోజన్ ఎన్ని 2 మోల్స్ కావాలి. మనకి ఇచ్చింది ఏంటి 6 మోల్స్ హైడ్రోజన్. అంటే ఎన్ని మనకి కావాల్సింది 2నే, మనకి ఇచ్చింది 6 కదా. అలాంటి ఆ 6 ఎన్ని 2లు అవుద్ది అని చూస్తే 6/2 అంటే 3 టైమ్స్ వస్తుంది. అంటే 3 టైమ్స్ రియాక్షన్కి యూజ్ అవుద్ది మనకి ఇచ్చిన 6 మోల్స్. మరి ఇక్కడ 1 మోల్ సరిపోద్ది. అలాంటి మనకి ఎన్ని ఇచ్చారు, 2 ఇచ్చారు. ఎవ్రీ టైం 1 మోల్ సరిపోద్ది. అట్లాంటి ఎన్ని టైమ్స్ వస్తుంది, 2/1 అంటే 2 టైమ్స్ వస్తుంది. ఇప్పుడు ఇదేమో 3 టైమ్స్ మనకి వస్తుంది, ఇదేమో 2 టైమ్స్ వస్తుంది. ఈ 2 టైమ్స్ వచ్చిన తర్వాత రియాక్షన్ ఆగిపోద్ది కదా, ఎందుకంటే తర్వాత ఎక్సెస్ ఉన్న ఇది 2 టైమ్సే వస్తుంది. రెండు ఈక్వల్ టైమ్స్ రావాలి. ఇది ఎన్నిసార్లు వస్తే అది కూడా అన్నిసార్లు వస్తేనే మనకి ఆ రియాక్షన్ ప్రొసీడ్ అవుద్ది. సో ఇది 2 టైమ్స్ వస్తుంది, ఇది 3 టైమ్స్ వస్తుంది. అంటే మనకి ఈ స్మాలెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అదే మనకి లిమిటింగ్ రియేజెంట్. మరి ఎక్సెస్ రియేజెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మ్యాథమెటికల్గా అంటే ఇప్పుడు ఇందులో ఏం చేయాలి, 2 టైమ్స్ వచ్చింది. సో ఎక్సెస్ రియేజెంట్ కూడా 2 టైమ్స్ వస్తే సరిపోద్ది. సో ఇది కూడా 2 టైమ్స్ వస్తుందా లేదా చూడడానికి ఆ లిమిటింగ్ రియేజెంట్ క్వాంటిటీతో, లిమిటింగ్ రియేజెంట్ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి అది కూడా 2 టైమ్స్ రావాలి. ఇక్కడ ఎన్ని ఉంది, 2 ఉంది. 2 × 2 అంటే 4. అంటే మనకు అంత క్వాంటిటీ ఉంటే సరిపోద్ది. కానీ మన దగ్గర ఎంత ఉంది, 6 ఉంది. సో 6 - 4 తీస్తే 2 ఎక్స్ట్రా ఉంది. సో ఇది ఎక్సెస్ రియేజెంట్ అవుద్ది. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటంటే పర్సెంట్ ఈల్డ్. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే యాక్చువల్ ఈల్డ్ బై థియరిటికల్ ఈల్డ్ ఇంటూ 100 పర్సెంటేజ్ ఇది. ఓకేనా, ఎప్పుడు యూజ్ చేస్తాం, వెన్ రియాక్షన్ ఈజ్ ఇన్కంప్లీట్. ఒక రియాక్షన్ ఇన్కంప్లీట్గా ఉన్నప్పుడు మనం ఈ పర్సెంట్ ఈల్డ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, PYQ చూడండి. 2H2 + O2 gives rise to 2H2O if 4 grams H2 and 32 grams O2 are mixed, which is limiting reagent. లిమిటింగ్ రియేజెంట్ అడిగాడు. మనం ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఆ ఈక్వేషన్ రాయండి. 2H2 + O2 2H2O. ఓకే, దీని మోల్ రేషియో రాయించి 2:1 అంటే 2 మోల్ హైడ్రోజన్ 1 మోల్ ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది అని అర్థం. ఇప్పుడు మనల్ని అడిగింది కూడా మోల్స్లో కన్వర్ట్ చేద్దాం, అప్పుడు తెలుస్తుంది. 4 గ్రామ్స్ వచ్చాడు కదా హైడ్రోజన్, దాన్ని మోల్స్లో కన్వర్ట్ చేద్దాం.
మోల్స్ హైడ్రోజన్ గివెన్ మాస్ బై మోలార్ మాస్ ఎంత 1 సారీ 2 కదా హైడ్రోజన్ H2 2 మోల్ వచ్చింది. నెక్స్ట్ ఆక్సిజన్ చూడండి, ఆక్సిజన్ కూడా మోల్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఎంత ఇచ్చాడు 32 grams గివెన్ మాస్ బై మోలార్ మాస్ ఎంత 32 O2 కదా, ఎంత వచ్చింది 1 మోల్ వచ్చింది. అంటే ఇక్కడ మన దీని అర్థం ఏంటి, ఇది 2 మోల్ అని, ఇదంతా ఇది 1 మోల్ అని అర్థం మనకి ఇచ్చిన దాంట్లో. ఇప్పుడు అడిగింది ఏంటి, విచ్ ఈజ్ లిమిటింగ్ రియేజెంట్. రియేజెంట్ ఏది తక్కువ అని చెప్పాలి. ఇక్కడ ఏ రేషియోలో రియాక్ట్ అవుతుంది అంటే 2:1. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏంటి, ఇది కూడా 2:1లోనే ఉంది. సో ఇందులో లిమిటింగ్ రియేజెంట్ ఏమీ లేదు, నో లిమిటింగ్ రియేజెంట్. ఓకేనా, నో లిమిటింగ్ రియేజెంట్ అని రాయాలి. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఏ రేషియోలో రియాక్ట్ అవుతుందో ఈక్వేషన్ నుంచి మనకు వచ్చింది కూడా అదే రేషియోలో వచ్చింది 2:1. సో లిమిటింగ్ రియేజెంట్ ఏమీ లేదని చెప్పొచ్చు. స్టాయికియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ రియాక్షన్స్ ఇన్ సొల్యూషన్స్. ఫస్ట్ సొల్యూషన్ అంటే ఏంటో తెలియాలి. సొల్యూషన్ అంటే హోమోజీనియస్ మిక్చర్ని మనం సొల్యూషన్ అంటాం. సొల్యూషన్లో 2 ఆర్ మోర్ దెన్ 2 కాంపోనెంట్స్ ఉండొచ్చు. ఇక్కడ మనం 2 కాంపోనెంట్స్ ఉన్న సొల్యూషన్ని డిస్కస్ చేస్తున్నాం. అందువల్ల 2 కాంపోనెంట్స్ సొల్యూషన్ ఏమని పిలుస్తామంటే బైనరీ సొల్యూషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 2 కాంపోనెంట్స్ ఉన్న సొల్యూషన్లో ఒక కాంపోనెంట్ ఏ ఒక కాంపోనెంట్ బి ఉందనుకో. కాంపోనెంట్ ఏ అనేది తక్కువ క్వాంటిటీ ఉండి కాంపోనెంట్ బి అనేది ఎక్కువ క్వాంటిటీ ఉందనుకో. ఆ తక్కువ క్వాంటిటీ ఉన్న కాంపోనెంట్ని ఏమంటామంటే సొల్యూట్ అని, ఎక్కువ క్వాంటిటీ ఉన్న కాంపోనెంట్ని సాల్వెంట్ అని అంటాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ సొల్యూషన్ తీసుకుంటాం అనుకో. మనం అందులో వాటర్ షుగర్ ఉంటుంది. వాటర్ ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది, షుగర్ తక్కువ క్వాంటిటీ ఉంటుంది. అక్కడ తక్కువ క్వాంటిటీ ఉన్న షుగర్ని మనం సొల్యూట్ అంటాం, ఎక్కువ క్వాంటిటీ ఉన్న వాటర్ని మనం సాల్వెంట్ అని పిలుస్తాం. ఓకేనా, సో ఆ విధంగా ఇక్కడ మనకి ఏ అనేది సొల్యూట్, బి అనేది సాల్వెంట్ అనుకుంటే, సో ఈ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ మెజర్ చేయడానికి మనకు కొన్ని టర్మ్స్ ఉన్నాయి. ఏంటవి, కాన్సన్ట్రేషన్ ఎక్స్ప్రెసింగ్ టర్మ్స్. ఏంటవి, మాస్ పర్సెంట్, మోల్ ఫ్రాక్షన్, మొలారిటీ, మొలాలిటీ. ఓకేనా, ఇవి మన సొల్యూషన్ అనే కాన్సెప్ట్లో ఇంకా ఫర్దర్గా ఎక్కువ నేర్చుకుంటాం డెప్త్గా. ఇక్కడ ఓన్లీ ఇది మనకి బేసిక్ లెవెల్ కాబట్టి ఈ బేసిక్ లెవెల్లో ఇక్కడ కవర్ చేద్దాం. మాస్ పర్సెంట్ అంటే ఏంటి అని అంటే చూడండి, మాస్ పర్సెంటేజ్ ఫార్ములా మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. మాస్ ఆఫ్ సొల్యూట్ అంటే ఇది ఏ. మాస్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఏంటి, ఏ ప్లస్ బి దాని మాస్ ఇంటూ 100 వేస్తే మనకి ఏమొస్తుంది, మాస్ పర్సెంటేజ్ వస్తుంది. దేని మాస్ పర్సెంట్ వస్తుంది, మనకి ఏది కావాలంటే ఏ మాస్ పర్సెంటేజ్ వస్తుంది. ఒకవేళ బి కావాలనుకో అప్పుడేం చెప్తాం, మాస్ ఆఫ్ సాల్వెంట్ బై టోటల్ మాస్ ఆఫ్ సొల్యూషన్ చేస్తాం. అప్పుడేం వస్తుంది, మనకి సాల్వెంట్ యొక్క మాస్ వస్తుంది. సో మనం ఏ కాంపోనెంట్ కావాలంటే ఆ కాంపోనెంట్ యొక్క మాస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, 2 grams ఆఫ్ ఏ యాడెడ్ టు 18 grams ఆఫ్ వాటర్ అన్నాం అనుకో. అంటే ఇక్కడ ఏ అనేది 2 grams 18 grams యాడ్ చేసామనుకో వాటర్కి అనుకుంటే, ఇప్పుడు ఏమడిగాడు మనకి, పర్సెంటేజ్ ఆఫ్ ఏ అడిగాడు కదా. అంటే ఏ యొక్క వెయిట్ ఎంత 2 grams, టోటల్ వెయిట్ మళ్ళీ 2 grams యాడ్ చేసింది, 18 grams వాటర్, టోటల్ ఎంత 20 grams. అంటే 2/20 ఇంటూ 100 వేస్తే మన పర్సెంటేజ్ ఎంత, ఏ 10%. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక టర్మ్ ఏంటి, మోల్ ఫ్రాక్షన్. మోల్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి ఏ కాంపోనెంట్ ఉంది, బి కాంపోనెంట్ ఉంది. అంటే ఏని మనం నెంబర్ ఆఫ్ మోల్స్లో చెప్పొచ్చు, బిని చెప్పొచ్చు. ఏ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఏ అనుకోను అనుకో. ఓకేనా, బి యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ ఏమవుద్ది, ఎన్బి అనుకున్నాం అనుకో. ఓకే, సో ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ కావాలనుకో, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూషన్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ఎంత, ఎగ్జాంపుల్ ఎన్ఏ అనుకున్నాం కదా, ఎన్ఏ టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూషన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ప్లస్ మోల్స్ ఆఫ్ బి. చూడండి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి. సో ఏ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ వేస్తే మనకు మోల్ ఫ్రాక్షన్ వస్తుంది. దేని మోల్ ఫ్రాక్షన్, ఏది వస్తుంది. అదే బిది కావాలనుకో, అప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఇదిగో ఈ విధంగా వేస్తే మనకి బి యొక్క ఫ్రాక్షన్ వస్తుంది. ఓకేనా, మొలారిటీ. మొలారిటీని క్యాపిటల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం. మొలారిటీ యొక్క ఫార్ములా మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు ఇందులో సొల్యూట్ ఏ సాల్వెంట్ బి ఉంది, టోటల్ దీని సొల్యూషన్ అన్నాం. సో ఈ సొల్యూట్ పార్టికల్స్ని మనం గ్రామ్స్లో కాకుండా మోల్స్లో, ఒక 1000 ml సొల్యూషన్లో ఎన్ని మోల్స్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఉన్నాయో ఎక్స్ప్రెస్ చేయడాన్ని మనం మొలారిటీ అంటాం. ఏంటి, 1000 ml సొల్యూషన్లో ఎన్ని మోల్స్ ఆఫ్
సొల్యూట్ పార్టికల్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయో దాని మొలారిటీ అని అంటాం. అంటే ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సొల్యూట్ అనేది 3 మోల్ ఉందనుకో, ఈ మొత్తం సొల్యూషన్ 1000 ml ఉందనుకో, సో అప్పుడు దీని యొక్క మొలారిటీ 3 అని చెప్తాం. అంటే ఎలా రాస్తాం, 3 క్యాపిటల్ M అని రాస్తాం. అలా కాకుండా ఈ సొల్యూట్ ఒకవేళ 2 మోల్ ఉందనుకో 1000 ml, అప్పుడు దీని మొలారిటీ 2. 6 మోల్ ఉందనుకో దీని మొలారిటీ 6. అంటే ఎప్పుడు 1000 ml సొల్యూషన్కి. సో టోటల్ A+B కలిపితే 1000. ఓకేనా, అందులో ఏ అనే పార్టికల్స్ ఎన్ని మోల్స్ ఉన్నాయో ఎక్స్ప్రెస్ చేయడాన్ని మనం మొలారిటీ అంటాం. సో దాని ఫార్ములా ఏంటి చూడండి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. ఓకేనా, ఇక వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ లీటర్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక PYQ చూడండి, మొలారిటీ ఆఫ్ సొల్యూషన్ కంటైనింగ్ 5.85 grams NaCl in 500 ml సొల్యూషన్. అంటే NaCl ఇప్పుడు ఏ అనేది ఇక్కడ NaCl అనుకో, ఏ ఎంత ఉంది, 5.5885 grams ఉంది. ఓకేనా, అది ఎంతలో ఉంది, 500 ml సొల్యూషన్లో ఉంది. ఇప్పుడు దాని మొలారిటీ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. మొలారిటీ ఫార్ములా ఏంటి మనకి, M ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్, రండి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్, మోల్స్ ఆఫ్ సొల్యూట్, సొల్యూట్ ఏంటి ఇక్కడ NaCl. ఓకేనా, బై ఏం చేయాలి, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. ఓకేనా, వాల్యూమ్ సొల్యూషన్ ఎంత, మనకి ఏమేమి ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఏ తెలియదు కదా, NaCl అసలు మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ ఇవ్వలేదు, గ్రామ్స్ ఇచ్చాడు. అంటే ముందు ఏం చేయాలి, దీన్ని మోల్స్లోనికి కన్వర్ట్ చేయాలి. ఓకేనా, అంటే ఇదంతా మోల్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఫార్ములా ఉంది కదా, మోల్స్లో కన్వర్ట్ చేయాలంటే గివెన్ మాస్ బై మోలార్ మాస్. ఎంత మోలార్ మాస్ ఎంత, NaCl 58.5. ఇప్పుడు ఇది ఎంత వస్తుంది అంటే 0.1. 0.1 ఏంటి, ఈ గ్రామ్స్ని మోల్స్లో చెప్పాలంటే 0.1 మోల్ అని అర్థం. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NaCl ఎంత, 0.1. వాల్యూమ్ ఎంత ఇచ్చాడు మనకి, 500 ml సొల్యూషన్ వాల్యూమ్ ఎంత ఇచ్చాడు. ఓకేనా, వాల్యూమ్ ఎంత ఇచ్చాడు 500. ఓకేనా, 500 ml. కానీ మనం ఇక్కడ 500 ml ఏం చేయాలి, లీటర్స్లో కన్వర్ట్ చేసి చెప్పాలి. అంటే పైన 0.1 అలాగ ఉంచి కింద లీటర్లో చెప్పాలంటే 0.5 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ రెండు సింప్లిఫై చేస్తే 0.2 వస్తుంది క్యాపిటల్ M మొలారిటీ. అర్థమైందా. ఓకేనా, మనం ఏం చేసాం, మొలారిటీ అడిగాడు, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఇన్ సొల్యూషన్ వేసాం. కానీ మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ ఇవ్వలేదు, ఆ మోల్స్లో కన్వర్ట్ చేసాం. మనకి ఇచ్చిందంత 500 ml. అది మనం ఏం చేయాలి, ఎంఎల్ని లీటర్లో కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే లీటర్లో ఫార్ములా, లీటర్లో కన్వర్ట్ చేసి ఫైండ్ అవుట్ చేస్తే 0.2 మోల్స్, 0.2 మొలారిటీ. సో నెక్స్ట్ మొలారిటీ ఫార్ములా ఏంటి, ఇది కూడా సేమ్ మొలారిటీ లాగే, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 1 kg ఆఫ్ సాల్వెంట్. అంటే ఇక్కడ 1000 mlలో సొల్యూషన్లో ఎన్ని మోల్స్ ఉన్నాయో సొల్యూట్ పార్టికల్స్ అన్నాం కదా, ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా సొల్యూట్ పార్టికల్సే, బట్ ప్రెజెంట్ ఇన్ 1 kg ఆఫ్ సాల్వెంట్. అంటే 1 kg సాల్వెంట్లో, ఓకేనా, 1 kg సాల్వెంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ సొల్యూట్ పార్టికల్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడాన్ని మొలారిటీ అంటాం. అంటే ఫార్ములా చూడండి, ఇది స్మాల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం. సో మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ. సో టోటల్ మాస్ కాదు, సాల్వెంట్ మాస్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు దీనికేమి మనకి ఈ విధంగానే మొలారిటీ ఫైండ్ అవుట్ చేయమంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ వేస్తాం, మాస్ ఆఫ్ సాల్వెంట్ ఫైండ్ అవుట్ చేసి మాస్ ఆఫ్ సాల్వెంట్ వేస్తాం, దాని నుంచి మనకు వచ్చే ఆన్సరే మొలారిటీ అవుతుంది. ఓకేనా, సో మొలారిటీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడేమో సాల్వెంట్, ఇక్కడేమో సొల్యూషన్, అక్కడ కేజీస్లో తీసుకుంటాం, ఇక్కడేమో మనం ఎంఎల్ లీటర్లో తీసుకుంటాం. ఓకేనా, POQ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డైమెన్షన్లెస్. డైమెన్షన్లెస్ అంటే యూనిట్స్ లేకుండా ఉండేది అని అర్థం. ఓకేనా, ఒకసారి చూడండి, డెన్సిటీకి యూనిట్స్ ఉంటాయి, సర్ఫేస్ టెన్షన్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, మోల్ ఫ్రాక్షన్కి ఉండవు. ఎందుకంటే మోల్ ఫ్రాక్షన్ ఫార్ములా చూడండి, అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ A బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ A ప్లస్ B కదా, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ A అంటే ఒక సొల్యూషన్లో A ప్లస్ B 2 కాంపోనెంట్స్ ఉన్నప్పుడు, ఇక్కడ ఏంటి మోల్స్ ఆఫ్
మోల్స్ ఆఫ్ ఏ ప్లస్ బి కదా. సో పైన కూడా మోల్స్కి మనకి ఇక్కడ యూనిట్స్ ఉంటాయి, కింద కూడా మోల్స్కి ఉంటాయి. సో రెండు యూనిట్స్ కూడా మనకి ఏమవుతాయి, క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ అవ్వడం వల్ల మనకి ఫైనల్ దాంట్లో ఏమవుద్ది, యూనిట్స్ అనేవి ఉండవు. ఎందుకంటే పైన యూనిట్స్ మోల్స్, కింద యూనిట్స్ మోల్స్, యూనిట్స్ రెండు క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఇంకా యూనిట్స్ ఉండవు. కానీ అదే మనకి డైమెన్షన్లెస్. ఇందులో ఏది డైమెన్షన్లెస్ అంటే మోల్ ఫ్రాక్షన్ డైమెన్షన్లెస్. ఓకేనా. ఇక్కడ వరకు మనకి చాప్టర్ 1 కంప్లీట్గా మనం డిస్కస్ చేసాం. ఇది ఓన్లీ వన్ షార్ట్ వీడియో. ఎవరికైతే టాపిక్ వైజ్ కావాలో వారు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, అక్కడ టాపిక్ వైజ్ ఉంటాయి. ఇది ఓన్లీ రివిజన్ పర్పస్. ఓకేనా. క్లియర్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.